పరిశుద్ధమైన నామను బట్టి అందరికీ వందనాలు. చూడండి, మనం లేఖనాలకు వెళ్దాం. మనం క్రైస్తవులుగా జీవిస్తున్నప్పుడు గమనించండి, క్రీస్తును కలిగిన వారుగా మనం జీవించాలనుకున్నప్పుడు చూడండి, మనం ఎవరిని వెంబడిస్తున్నాం? ఆయనలో ఏముంది? సత్యం ఉంది. చాలా ఉన్నాయి, సత్యం ఉంది. అయితే సత్యమునకు స్తంభములుగా మనం నిలబడినప్పుడు క్రైస్తవుడికి ఎప్పుడు కూడా రెండు రకాల హింస, రెండు రకాల అవమానం, రెండు రకాల ప్రతీది కూడా రెండు ఉంటాయి. అర్థమైందా? ఎందుకు, ఎలాగ తెలుసా? రెండు అంటే క్రీస్తునందు నింద, లోకమునందు నింద. క్రీస్తునందు శ్రమ, లోకము నుంచి శ్రమ. ఇవి క్రైస్తవుడికి ఉంటాయి, లోకస్తుడికి ఒకటే ఉంటుంది. అర్థమవుతుందా? ఎలాగుంటుంది చెప్పనా? వాడికి సత్యవంతుడు తెలియదు కాబట్టి, క్రీస్తు అంటే ఎరగడు కాబట్టి, తప్పు చెయ్యకపోయినా లేకపోతే ఏ విధముగా ఎదుటి వ్యక్తికి హాని చెయ్యకపోయినా క్రైస్తవుడికి ఏదో ఒక రకంగా ముప్పే. ఎందుకంటే తిరిగి అనలేడు, తిరిగి కొట్టలేడు, తిరిగి నిందించలేడు. ఎందుకంటే యేసుప్రభులు వారు మనకు చెప్పింది ఏంటో తెలుసా? టోటల్గా చెప్పేసి చెప్పిన, నీ శత్రువు నిమిత్తం ప్రార్థన చేయి. అందుకే మన మనుషులు కదా, బలహీనతలు ఉంటాయి. అందుకే ప్రభులు వారు మన బలహీనతలు ఎరిగి ఆయన ఇప్పుడు మనతోటే మనలోని ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరికి పంపించాడు. దేవునికి స్తోత్రం. ఓ మంచి మాట ఉంటుంది, ఏంటో తెలుసా? ఆయన మీ బలహీనతలను ఎరిగి మీ పక్షముగా తండ్రి అయిన దేవునికి అబ్బా తండ్రి అని చూసారా? అంత మంచి దేవుడు మనం కలిగి ఉన్నాం. అయితే నేను ఆ రోజున అడిగాడు, ఆ రోజున ప్రిపేర్ అయ్యేటప్పుడు అసలు క్రైస్తవుడు తృణీకరించబడతాడా, తృణీకరిస్తాడా? అది తృణీకరించబడతాడా, తృణీకరిస్తాడా? అలాగా ఎవరైనా బైబిల్లో ఉన్నారంటే ఒక ఆయన తృణీకరించబడ్డాడు. ఆయన ద్వారా మనం ఏమి నేర్చుకుంటామో చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 53:3. చూడండి, అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాకాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడును గాను, మనుషులు నొల్లని వాడుగాను ఉండెను. చూడండి తర్వాత, అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. చెప్పండి, ఇది ఎవరి కోసం? ఈ ప్రవచనం ఎవరి కోసం? యెషయా గారి ప్రవచనం ఎవరి కొరకు ప్రవచించాడంటే సర్వోన్నతుడైన దేవుని కుమారుడు కొరకు. దేవునికి స్తోత్రం. ఆయన ఈ లోకమునకు వచ్చే విధము, ఈ లోకములో ఆయన యొక్క పుట్టుక, ఆయన యొక్క ఎదుగుదల గురించి అంటాడు. ఎండిన భూమిలో, అక్కడే ఉంటుంది, ఎండిన భూమిలో లేత మొక్కవలే ఆయన ఎదుట, అతడు ఆయన ఎదుట పెరిగను అని ఉంటుంది. ఎవరు అంటే యేసు ప్రభులు వారు. ఏది అంటే ఎండిన భూమి అంటే ఈ లోకం పాపముతో, శాపముతో నిండిపోయింది, అతిక్రమములతో నిండిపోయింది, అన్యాయముతో నిండిపోయింది, అక్రమముతో నిండిపోయింది, వ్యభిచారముతో నిండిపోయింది, జారత్వముతో నిండిపోయింది, మోసముతో నిండిపోయింది, అక్రమముతో నిండిపోయింది. ఏమండి, ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు ఏమేమైతే రాయించి పెట్టాడో దేవుని చిత్తమునకు వ్యతిరేకమని వాటన్నిటిలో నిండిపోయింది. కానీ అలా నిండిపోయిన లోకములో ఉన్న మనలను తండ్రి అయిన దేవుడు విడిచిపెట్టక తన కుమారుని లోకానికి పంపాడు. ఎలా పంపాడు చెప్పిన? పంపేటప్పుడు, అయ్యా చెప్పు తండ్రి అంటే, నువ్వు వెళుతున్న లోకము ఎండిపోయింది, పాపముతో నిండిపోయింది, అది ఏమాత్రము కూడా మంచే లేదు. అటువంటి భూలోకములో నువ్వు వెళ్ళి నా ఎదుట నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఎండిన భూములో లేత మొక్క వలె ఎదగాలి అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే యేసయ్య ఈ లోకానికి వచ్చి పాపము కానీ శాపము కానీ ఏది తనకు అంటకుండా, ఏ విషయములో కూడా ఆయన తండ్రి అయిన దేవుని ఎదుట ఏ పొరపాటు లేకుండా ఆయన ఎలా ఎదిగాడు తెలుసా? లోపము లేనివాడుగా ఎదిగాడు. అలాగ ఎదుగుతున్నప్పుడు ఆయన్ని తృణీకరించారు కొంతమంది. ఎవరంట? ఆయనని కొంతమంది తృణీకరించారు.
మనుషుల వలన విసర్జింపబడిన వాడును. మనుషులంటే ఎవరు? మనమే. వాళ్ళు అనుకుంటాం వాళ్ళ నుంచి వచ్చిన బీజం మన పితరులు విసర్జించారు, మనము విసర్జిస్తాం. ఇప్పుడు విసర్జించలేదు చాలామంది. యేసయ్య సువార్త చెబుతుంటే మాకు వద్దంటలేదా? క్రీస్తు కొరకు సువార్త పత్రిక పంచబడుతుంటే మాకు వద్దంటలేదా? సినిమా పోస్టర్ వైపున చూస్తారేమో కానీ ఒక క్రైస్తవుడు రోడ్డు మీద సువార్త చేస్తుంటే అస్సలు చూడరు. ఎందుకో తెలుసా? తృణీకరిస్తారు. ఎందుకో తెలుసా? తండ్రి అయిన దేవుడిని తృణీకరించారు, ఆయన ప్రకటిస్తున్న మనల్ని కూడా తృణీకరిస్తుంది లోకం. కానీ ఈయన తృణీకరించబడటానికి ఈయనలో లోపము లేదు. ఆయనను చూసుట కూడా సొగసైనను స్వరూపమైనను లేనివాడైపోయాడైన. మొదటి నుంచి అలాగే ఉన్నాడా? మొదటి నుండి అలాగే ఉన్నాడా? పరమగీతలు 5వ అధ్యాయంలో మాట ఉంటుంది. కొంతమంది షోలమితి దగ్గరికి వచ్చి అడుగుతారు, ఓ అమ్మాయి షోలమితి, వేరే ప్రియుల కంటే నీ ప్రియుడిలో ఏమి గొప్పతనం ఉంది? మాకు 3 మంది ఉన్నారు దేవుళ్ళు, మాకు 3 మంది ఉన్నారు ఆరాధించుకునేవాళ్ళు, నువ్వు ఆరాధిస్తున్న వాడిలో ఏ ప్రత్యేకత ఉంది అని అడుగుతారు. అప్పుడు అంటాదే, నా ప్రియుడు 10,000 మందిలో అతికాంక్షణీయుడు, ఆయన రత్నవన్నుడు ధవలవన్నుడు అని అన్నది. దేవుడికి స్తోత్రం. పరమగీత 5వ అధ్యాయంలో ఉంటుంది. ఏమని చెబుతుందంటే షోలమితి అంటే సంఘం ఏమని చెబుతుందంటే, ఎవరైనా మనం తృణీకరించినప్పుడు, ఎవరైనా మనల్ని విసర్జించినప్పుడు మనం ఏమన్నదో తెలుసా? మేము నమ్మిన దేవుడు ఎవరో తెలుసా? మేము నమ్మిన ఆరాధకుడు ఎవరో తెలుసా? ఆయన ఒక్కడే సింహాసనము మీద ఉండలేక పాపముతో శాపముతో నలిగిపోయి ఎండిపోయి మోసాల మధ్యన, అతిక్రమముల మధ్యన, అన్యాయాల మధ్యన, ఇప్పుడు మనకు అన్యాయం జరగదా? రేపు జరుగుతుంది. ఇప్పుడు అన్యాయం జరుగుతుందా? ఇంకా ఎక్కువైపోతుంది. అటువంటి లోక సంబంధమైన పరిస్థితుల మధ్యన మేముంటే అతి సుందరుడైన యేసయ్య 24 పెద్దలతో, వేవేల దూతలతో, శరాబులు కెరూబులతో ఆరాధించబడుతున్న రక్షకుడు, మచ్చ మడత డాగు లేనివాడు ఈ లోకానికి వచ్చి ఎలాగైపోయాడు తెలుసా? సొగసైనను స్వరూపమైనను లేనివాడుగా అయిపోయాడు. మనుషులు గుర్తుపట్టలేని వాడిగా అయిపోయాడు. ఎందుకైపోయాడు తెలుసా? నా కోసం. ఇది చెప్పాలి సువార్త. మన బంధువులు ఎవరైనా సరే మన కొరకు కష్టపడి మన కొరకు ఏదైనా చేస్తున్నప్పుడు వారికి చిన్న దెబ్బ తగిలితే, నా కోసం వాడికి దెబ్బ తగిలింది అంటామనమా? నన్ను చూడటానికి వస్తూ ఉంటుంటే పడిపోయాడు, కాల్ ఫ్రాక్చర్ అయింది, చెబుతాము చెప్పమా? అంటే మన పని నిమిత్తం ఒక వ్యక్తి బయలుదేరి వస్తున్నా ఆ వ్యక్తికి ఏదైనా నష్టం జరిగితే అది మన ఖాతాలో వేసుకుంటాం. అవునా? ఇది మంచిదే, నేను కాదంటలేదు, నేనంటాను. మరి మన కొరకు సొగసు కోల్పోయాడే, స్వరూపము కోల్పోయాడే, మనుషులు గుర్తుపట్టలేని వాడిగా అయిపోయాడు కదా. మరి ఆయన గురించి నువ్వు నేను ఏం చెబుతున్నాం? ఆయన గురించి నువ్వు నేను ఏమి లోకానికి మనం కనబరుస్తున్నాం? అంటే లోకస్తులు ఎవరైనా మనం తృణీకరిస్తే మనము కూడా ఏం చేస్తున్నామంటే తృణీకరిస్తున్నాం. నేనంటాను, నీవు తృణీకరించబడకముందే నీ రక్షకుడు, నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, నీ కొరకు రక్తమును కార్చినవాడు ఆయన తృణీకరించబడ్డాడు మనుషుల చేత. ఆయన మాకు చెప్పావలే సువార్త. పాపాలు క్షమించే అధికారం నీకు ఎవడిచ్చాడు? నువ్వు దేవుని కుమారుడు అంటున్నావు, నీకు ఎవరిచ్చాడు అధికారం? విశ్రాంతి దిన మనం స్వస్థపరచవ, నీకు ఎవడిచ్చాడు అధికారం అని ఆయన జీవించినంత కాలము కూడా ఆయన పరిచయంలో 3.5 సంవత్సరాలు సదుకైలు పరిసయులు ఆయన్ని ప్రతిరోజు ప్రతి క్షణం ఆయన ఎక్కడ బోధ చేసినా, ఎక్కడ స్వస్థత చేసినా అక్కడికి వెళ్ళిపోయి ఆయన తృణీకరిస్తూ ఉండేవారు తెలుసా? ఆయన అయినా కానీ తృణీకరించబడిన వాడు, అయినా కానీ ఎవరిని తృణీకరించలేదు. ఎక్కడ తృణీకరించాడైనా? ఎక్కడైనా ఏ విధమ చేతనైనాను. కానీ నేను చెబుతున్న మాట ఏంటో తెలుసా? యేసు క్రీస్తు ప్రభుల వారిని ఎరిగిన మనలని ఏ లోకం తృణీకరిస్తుంది. అప్పుడు నేను ఎంత క్షోభకు గురైపోయానే, నేను ఎంత అన్యాయానికి గురైపోయానే, ఎంత అక్రమానికి గురైపోయానే, ఎంత బాధకు గురైపోయానే, ఇన్ని పరిస్థితుల మధ్య నడుస్తున్నానేంటి అని నువ్వు అనుకునే ముందు నీకంటే ఒక వ్యక్తి ఆ పరిస్థితులు గుండా వెళ్ళాడు. దేవునికి స్తోత్రం.
అప్పుడు ఆ వ్యక్తిని జ్ఞాపకం తెచ్చుకోవాలి. నేనే అని అనుకోకూడదు ఎప్పుడు కూడా. నేనే శ్రమ పడుతున్నాను, నేనే కష్టపడుతున్నాను, నేనే తృణీకరించబడతానని నేను ఎప్పుడు అనుకోకూడదు. మనకంటే మన ప్రధాన యాజకుడు ఆ పరిస్థితులు గుండా వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాగెళ్ళావయ్యా అంటే, నేను రక్షణ మార్గమును ప్రచురపరచుటకు వస్తే నీ జనులే, నీ సొంత జనులే, నీ ఇంటి వారే నన్ను తృణీకరించారు, కానీ నేను ఎప్పుడు కూడా తృణీకరించలేదు. తెలుసా? చూడండి, మనుషులు ఒకవేళ తృణీకరిస్తే మరలా ప్రేమ దేవుడు పుట్టిస్తాడు. కానీ దేవుడే మనల్ని తృణీకరిస్తే, దేవుడే మనల్ని విసర్జిస్తే, దేవుడే మనల్ని కాదంటే, అందుకే నేను చెబుతున్నాను, పరిశుద్ధ గ్రంథమును బట్టి మనం నిత్య జీవమునికి ఎక్కుపోవాలంటే, లేదా ఇప్పుడిప్పుడు చచ్చిపోతే, ఇప్పుడిప్పుడు మన ప్రాణము వదిలేస్తే, ప్రాణము పోతే, ఆయనే మధ్యాకాశానికి వస్తే మనము ఆయన దగ్గరికి చేరుకోవాలంటే గనక సత్య మార్గంలో నడుస్తున్న మనము ఏ ఒక్కరి విషయములో కూడా మనము తృణీకరించకుండా, మనం తృణీకరించబడుతున్నా కూడా మౌనంగా వెళ్ళాలి. ఈయన ఎలాగెళ్ళాడు తెలుసా? ఈయన బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగైతే మౌనంగా ఉంటుందో చెప్పాలి. ఆ కింద అందులోనే ఉంటుంది, నా సొంత మాటలు కాదుగా, అక్కడే ఉంటుంది. 7వ వచనం, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. ఆయన తృణీకరించబడినలో కొన్ని మాటలు చెప్పమంటారా? వీడు దెయ్యాలు పట్టినోడు. ఎవరినే? దేవుడిని. ఎవరినే? సర్వోన్నతుడైన దేవుడిని, సృష్టికర్తనే. ఈ జీవరాశులను, భూమి ఆకాశమును, కొండలు, లోయలు, పుట్టలు, చెట్టులు సమస్తమును నోటి మాట చేత కలుగజేసిన దేవాతి దేవుడిని దెయ్యాలు పట్టినోడు, దెయ్యాలకు అధిపతి, తిండిపోతూ పాపులతో సహవాసం చేస్తాడు అని ఆయనకు ఎంత తృణీకరించారు. అయినా కానీ ఆయన మౌనంగా ఉన్నాడు. ఎలాగున్నాడంటే, బొచ్చు కత్తిరించువా అని ఎదుట గొర్రె ఎలాగైతే మౌనంగా ఉంటుందో అలాగ మౌనంగా ఉన్నాడు. ఈ లోకం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా క్రీస్తుని దూషిస్తుంది. అంతగా ఒక పాట వింటూ ఉంటాంగా, ఎందుకమ్మ లోకమా క్రీస్తు అంటే నీకు ద్వేషము. ఏం చేశాడు ఆయన? ఆయన వచ్చి ఆయన తృణీకరించడానికి ఆయన వచ్చి పక్కింటోని కొట్టు, పక్కింటితో గొడవాడు, లేకపోతే అని లోకములో మనం ఎదుర్కొంటున్న పరిస్థితులకి ఆయన ఏమైనా కారణమయ్యాడా? తాగరా, తినరా, నచ్చిన గడికి వెళ్ళరా, నీ శరీరం అపవిత్రపరచుకోరా, అవేమని చెప్పాడా? అవి చెప్పకుండా అలా చెయ్యొద్దు అనంటే మనం సత్యాన్ని అంగీకరించలేం. కాబట్టి మంచి మార్గంలో నడవడానికి మనకి ఇష్టం లేదు. కాబట్టి అప్పుడు మనం ఆయన తృణీకరిస్తాం. ఎలా తృణీకరిస్తాం తెలుసా? మనం ఆయన ఏదైతే చెప్పాడో అది మనం చెయ్యకపోవటం వల్ల తృణీకరించినట్లు లెక్క, విననట్లు లెక్క. ఆయన ఏం చెప్పాడు అది మనం చెయ్యాలి. అందుకే యేసు ప్రభుల వారు ఆయన శిష్యులు ఏమంటారు చెప్పిన, ఆయన మీతో చెప్పినది చెయ్యండి అంటారు. ఎక్కడ? కానాన వివాహంలోనైనా తల్లి అంటది, ద్రాక్షారసం అయిపోయింది, బాణలు ఖాళీ అయిపోయింది అంటే ఆయన మీతో చెప్పినదే చెయ్యండి. ఆ మాట మనకు వర్తించదా? ఆయన మనకి ఏం చెప్పాడు? మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకమునకు స్వార్థ ప్రకటించండి. అది మనకు చెప్పింది, అది మనం చెయ్యాలి. అది మన ధర్మం, అది మన హక్కు, అది మనకిచ్చిన బాధ్యత. మనకున్న పనులన్నిటికంటే, మనకున్న అవసరతలన్నిటికంటే, మనం ఏమేమైతే తలంపులో పెట్టుకుని ఆచరణలో పెట్టగలుగుతున్నాం వాటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏదంటే దేవుడిని ప్రకటించటము. దేవునికి స్తోత్రం. రకరకాలుగా ప్రకటించవచ్చు. కర్రపత్రిక పట్టుకెళ్ళి ప్రకటించవచ్చు, మాటల్లో ప్రకటించవచ్చు, క్రియల్లో ప్రకటించవచ్చు, ఇంటి దగ్గర ఉంటే ఇంటికాడ ప్రకటించవచ్చు, వ్యాపారం చేస్తూ ఉద్యోగం చేస్తూ ఒక క్రైస్తవుడు ఏ ఏ బాధ్యతల్లో ఉన్నాడో, ఏ ఏ శాఖలలో ఉన్నాడో, ఏ విధానంతో లోకంలో వ్యక్తి వెళ్తున్నాడో ఆ పరిస్థితుల మధ్య సువార్త ప్రకటించవచ్చు. దేవునికి స్తోత్రం. ప్రత్యేకించి సువార్త ప్రకటించాలంటే పని మానేసి నేను కర్రపత్రులకు పట్టుకుని వెళ్ళాలంటే అవసరమైతే వెళ్ళు. కానీ వెళ్ళలేని పరిస్థితుల్లో నీవు పనిచేసే చోట ఎవరిని తృణీకరించకుండా వారు నిన్ను తృణీకరించినా సరే నువ్వు మౌనంగా వెళ్ళిపోతూ ఉంటుంటే అదే సువార్త పత్రిక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎంత మంచి దేవుడో తెలుసా?
ఆయన ఎంత గొప్ప దేవుడో తెలుసా? ఆయన తృణీకరించబడుతున్న వారిని ఆయన హక్కును చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన జీవిస్తున్న కాలంలో, ఆయన సశరీరుడుగా లోకములో ఆయన జీవిస్తున్న దినాలలో ఒక వ్యక్తిని బాహాటంగా తీసుకొచ్చి తృణీకరిస్తారు. ఆమె ఎవరంటే వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ, పాపముతో పట్టబడిన స్త్రీ. ఆమెను తృణీకరిస్తున్నప్పుడు అందరితో పాటు యేసయ్య తృణీకరించాలి. కానీ యేసు ప్రభువుల వారు తృణీకరించలేదు. తృణీకరించకుండా ఆమెను అక్కడి నుండి తప్పించి ఆమెను ఆయన చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన కనుక తృణీకరిస్తే వాళ్ళతో పాటు, అమ్మాయి ధర్మశాస్త్రం ప్రకారంగా నువ్వు చేసిన తప్పే కాబట్టి వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేస్తారు, చంపేయండి అయ్యా అని గనక అంటే, ఆలో తృణీకరించే యేసు ప్రభువుల వారు తృణీకరిస్తే అప్పుడు ఆమె ఏమైపోద్ది? రాళ్ల దెబ్బకి ఆమె ఎప్పుడో చచ్చిపోదును, చరిత్రలో ఆమె గురించి లేకపోదును, తెలుసా? కానీ ఆయన తృణీకరించలేదు. మనుషులెల్లరూ తృణీకరించిన ఆయన ఏమాత్రము తృణీకరించలేదు. ఎందుకో తెలుసా? ఆయన ప్రేమ కలిగిన వాడు. ఎందుకో తెలుసా? ఆయన మహిమ సింహాసనములో మనను కుడిపార్శ్వమందు కూర్చోబెట్టడానికి ఇష్టపడుతున్న దేవుడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకుంటే తృణీకరించబడటం అనేది ఒక క్రైస్తవుడికి పెద్ద తలనొప్పేం కాదు. అవమానించబడటం అనేది క్రైస్తవుడికి పెద్ద అవమానమేం కాదు. వేరు చేయవన్నది క్రైస్తవుడికి పెద్ద బాధకర విషయమే కాదు. ఎందుకో తెలుసా? నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభువుని తెలుసుకున్నావో అప్పుడే లోకం నిన్ను పక్కన పెట్టడం ప్రారంభిస్తుంది. ఒకవేళ ఇప్పుడు పరిస్థితులు బాగున్నా రేపు బాగోవు. ఒకవేళ రేపు బాగున్నా, అరే నేను యేసు ప్రభువుని నమ్ముకుంటే అది కష్టం ఏంటంటే, కష్టాలు పరలోక రాజ్యం వెళ్ళేంత వరకు క్రైస్తవుడికి ఉంటాయి. కానీ ఒక్కొక్కటి అయినా దాన్ని క్లియర్ చేసుకుంటూ వస్తాడు. ఎలా చెప్పినా, ఇప్పుడు ఒక సమస్యతో బాధపడుతున్నావు, ప్రార్థన చేసో ఆ సమస్య నుంచి నీకు విడుదల వస్తుంది, మళ్ళీ ఇంకో సమస్య వస్తుంది. సమస్యలు ఉండక బాబు క్రైస్తవుడికి, కానీ ఆ సమస్యలలో ఊరట ఉంటుంది, ఉపశమనం ఉంటుంది. అందుకే పౌలు అంటాడు కదా, మేము ఇరికించబడుతున్న మార్గము లేని వారిగా లేము, ఆకలి దప్పులు కలిగినా ఏమాత్రం పస్తులు లేము, వస్త్రహీనత కలిగినా మేమేమి దిగంబరులకి తిరగలేదు అని అన్నాడు లేదా? అంటే చూడండి, శ్రమ ఉంది, శ్రమకు ముందు ఒక మార్గం తెరిచాడు ప్రభు. అది మనకి తీరిన తర్వాత మళ్ళీ ఇంకొకటి, ఆ తర్వాత ఇంకోటి. నేను అంటాను, క్రైస్తవులమైన మనకి శ్రమలు నిండుగా మెండుగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఆ శ్రమలలోనే మనం ఎదరక నడవటానికి దేవుడి కృప చూపుతాడు. చూడండి, 1 కొరింథీయుల పత్రిక రండి, మీకు ఒక్కొక్కటి చూపిస్తాను. 1వ అధ్యాయం 27, 29 కలిపి ఉంటుంది. చూడండి, ఎన్నిక లేని వారిని వ్యర్థము చేయుటకు అని ఉంటుంది. చూడండి, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? ఎవరిని ఏర్పరచుకున్నాడంటే నీచులైన వారిని. ఎవరనంట? నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని. ఎన్నిక లేని వారంటే మనుష్యుల్లో లెక్కలేని వాళ్ళు. ఎన్నిక లేని వారంటే మనము గుర్తించలేని వాళ్ళు. లోకములో కానీ, ఉద్యోగంలో కానీ, పరిస్థితుల్లో కానీ, ఎక్కడైనా ఏ సందర్భంలో సరే, నలుగురు మధ్యన కానీ ఈడేం పర్లేదు, అది పెద్ద లెక్కేం కాదు అని ఎవరైతే తృణీకరించబడతారో వారిని దేవుడు చూసి వారిని ఎన్నుకుంటాడు. ఎందుకో తెలుసా? 10 మందిలో ఒక వ్యక్తి ఎన్నిక లేనివాడైతే, 100 మందిలో ఒక వ్యక్తి ఎన్నిక లేనివాడైతే, ఆ ఒక్క వ్యక్తిని పైకి లాగి ఆ 9 మందిని సిగ్గుపరుస్తాడు దేవుడు. ఆ 100 మందిలో ఒక్కడిని పైకి లాగి 99 మందిని సిగ్గుపరుస్తాడు దేవుడు. ఎందుకంటే దేవుడు ఏర్పరచుకుంటే ఆయన ఘనపరచబడాలి కాబట్టి ఏమంటాడు తెలుసా? 10 మందిలో ఈ వ్యక్తిని అసలు ఎందుకు పనికిరాని వాడిగా చేసేశారు. నిజమే, వాడికి పనికిరానోడే అని అనుకుందాం. అటువంటి వాడిని నీచంగా చూశారు కాబట్టి నేను సర్వోన్నతుడని, నేను మహిమగల దేవుడినని, నేను ఏదైనా చేయగలనని మీకు నిరూపించబడాలంటే మీరు తృణీకరించిన వాడిని మళ్ళా మీ ఎదుట వీడిని గనుడుగా నిలబెడితే గనక అప్పుడు మీకు తెలుస్తుంది వీడికి ఎంత జ్ఞానం ఎలా వచ్చింది,
వీడికి ఇంత పాండిత్యం ఎలాగొచ్చింది, ఇంత వాక్శక్తి ఎలాగొచ్చింది, ఇంతగా ఈ వ్యక్తి మాట్లాడుతున్నాడు అని అంటే అప్పుడు ఆ వ్యక్తి చెబుతాడు, మీరు నన్ను తృణీకరించారా, కానీ నన్ను ఆయన తృణీకరించలేదు. దేవునికి స్తోత్రం. ఆ మాట ఆడితో చెప్పించుకుని వాళ్ళని సిగ్గుపరచడానికి దేవుడు ఈ వ్యక్తిని పైకి లేపుతాడు. ఒరే ఇప్పుడు చెప్పరా అడిగితే అంటాం, మీరు నన్ను తృణీకరించారు, నన్ను చెయ్యి అన్నారు, నన్ను పో అన్నారు, నన్ను చచ్చిపోమన్నారు, నన్ను ఎందుకు నువ్వు ఏ విషయంలో కూడా ఉపయోగపడవని నన్ను మీరు పక్కన పెడితే, మూలన పెడితే, నీచాతి నీచంగా చూస్తే నా ప్రభు నా దగ్గరికి వచ్చి నన్ను గనుడిగా ఇచ్చి ఇప్పుడు చెప్పమంటే తెలుసా, నా దేవుడు నన్ను హెచ్చించాడని చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి అదే కావాలి. ఎందుకు తెలుసా, ఆయన దేవుడు కాబట్టి. ఆయన ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చేయగలిగిన దేవుడు, పరిస్థితులు మార్చగలిగిన దేవుడు. గనుడైన వాడు గొప్పగా మాట్లాడితే దేవుడు ఘనత రాదు. ఘనహీనుడు గనక గొప్పగా మాట్లాడితే, ఘనహీనుడు గనక గొప్పగా జీవించగలిగితే ఈడికి ఇలా ఎలా వచ్చింది అని ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు కొత్త నిబంధనలో అరే ఈడు మన దేవాలయం ఎదుట వాళ్ళెవరో ఇద్దరు తీసుకొచ్చి పాడైతే అడుక్కునేవాడే కదా, దేవాలయంలోకి ఎలా నడిచి వచ్చాడు? ఎవరో యోహాను పేతురేని వెళ్తే స్వస్థపరచడు కదా కుంటోడు. అడుగుతారు చాలామంది, ఒరే వీడు మన గుడి ముందు అడుక్కునేవాడు కదా, గుడిలోనికి ఎలాగొచ్చాడు అని తల్లిదండ్రులు అడుగుతారు. వాళ్ళంటారు ఆడికి వయసు వచ్చింది కదా అని అడగండి, మాకెందుకని అడుగుతారు. ఎందుకంటే ఆ రోజున యేసుప్రభు స్వస్థతలు చేస్తుంటే సద్దుకాయలు పరిసయ్యులు పొందిన వారిని కూడా వెలివేసేవారు. అందుకే తల్లిదండ్రులు భయపడి వాడికి వయసు వచ్చింది కదా వాడినే అడుగు అని అంటే వాడిని అడుగుతారు. వాడిని అడిగిన తర్వాత వాడు చెప్తాడు, ఏయ్ నువ్వు మాకేటి సువార్త చెప్తున్నావు, నువ్వేటి మాకు చెప్తున్నావు అని ఆయన తృణీకరించి వెలివేస్తారు. అప్పుడు వాడిని తెలుసుకుని ప్రభులు వారు వాడిని కనుగొని వాడి దగ్గరికి వెళ్తాడు. అర్థమైందా? అంటే పరిసయ్యులు సద్దుకు ఏ వ్యక్తిని అయితే తృణీకరించారో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తాడు యేసయ్య. ఆయన ఎప్పుడైనా సరే మీరు సువార్తలో చూడగలిగితే గనక ఆయన వెళ్ళిన ఇల్లులు ఎలాగుంటే తెలుసా, ఆయన వెళ్ళిన మనుషులు ఎలాగుంటే తెలుసా, పాపులు, లేకపోతేనేమో అక్రమదారులు, వ్యభిచారులు, అన్యాయస్తులు, వీళ్ళెవరంటే నీచులు, సమరేశ్రీ నీచురాలు, వీళ్ళందరూ నీచులు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ జీవిత చరిత్రను మార్చేశాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. అందుకే దేవుడు గనుడు, ఏదైనా చేయగలడు. ఇక్కడ అంటాడు, ఎన్నిక లేని వారిని తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. చూడండి, వారిని సిగ్గుపరచడానికి, వారిని ఘనహీనపరచడానికి దేవుడు వారిని ఎన్నుకొని వారి ఎదుట నిలబెడతాడు. తెలుసా, మనం ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా నేను ఇంతే అని మనం అనుకోకూడదు. ఎందుకో తెలుసా, నువ్వు అంతే అని అనుకునే దానికంటే నన్ను ఏదైనా చేయగలడు నా దేవుడు అని చెప్పిన ఆయన మీద ఆధారపడితే గనక నేను అంటాను, ఏ విషయంలో మనం తృణీకరించబడతామో ఒక రోజున ఆ విషయంలో దేవుడు మనల్ని మూలరాతిగా నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఉంటుంది, అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. చూడండి, ఎన్నిక లేని వాళ్ళు, తృణీకరించబడుతున్న వాళ్ళు, నీచులు, పాపములో నుంచి బయటకు రాలేక బాధపడుతున్న వారందరంట క్రీస్తు యేసునందు ఉన్నారంట. దేవునికి స్తోత్రం. ఎవరన్నారు? ఆయన అసలు ఎవరు? అసలు క్రీస్తు అంటే ఎవరు? నిత్య జీవము కలిగిన ఓట. అర్థమైందా? ఆయన నిత్య జీవము కలిగిన ఓట, ఆయన నిత్య జీవము కలిగిన ఆహారం, ఆయన మహిమ కలిగిన వాడు. ఆయన మాట్లాడితే అద్భుతాలు జరుగుతాయి, ఆయన నడుచుకుంటూ వెళ్తే స్వస్థతలు జరిగినాయి, ఆయన బోధ అనేకల గుండెల్లోకి చొరబడి పాపము నుంచి విడుదల పొందారు. ఆయన దగ్గర, ఆయన పక్షాన మనం ఉన్నామంట. తెలుసా, ఈ నీచులు కానీ, ఎన్నిక లేని వాళ్ళు కానీ, విలువ లేని వాళ్ళు కానీ, మీరు గమనించండి, మనల్ని ఎవరైనా తృణీకరించినా, ఎవరు మనల్ని ఎన్నిక చేయకపోయినా, నువ్వు చేయకపోతే నాకేటి గాడిద గుడ్డు, ఎలాగా అనుకోవాలి మనం? నువ్వు చెయ్యకపోతే నాకేటి? నేను ఎక్కడున్నాను తెలుసా? క్రీస్తు యేసునందు ఉన్నాను. ఎక్కడంట? క్రీస్తు యేసునందు ఉన్నాను. నేను క్రీస్తు యేసునందు ఉంటే నాకు భయం ఏంటి? నాకు భయమేలా? నాకు దిగులేలా? నాకు చింతేలా అని కనుక మనం నిబ్బరమ కలిగిన మనసు కలిగి ఉంటే కనుక మనల్ని ఎంత మాత్రం కూడా అపవాది కదిలించలేడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఆయన తృణీకరించబడుతున్న వారిని పక్షాన చేర్చుకుంటున్నాడు. ఇక్కడ అర్థమైందా?
తృణీకరించబడుతున్న వారిని తన పక్షాన్ని చేర్చుకుంటున్నాడు. ఆయన అవమానించబడుతున్న పక్షాన్ని చేర్చుకుంటున్నాడు. ఆయన నిందించబడి నిందలు పడుతున్న వారిని ఆయన పక్షాన్ని చేర్చుకుంటున్నాడు. చేర్చుకుని ఏమంటాడు తెలుసా? నాకు తెలుసురా నింద ఎలాగుంటుందో, నాకు తెలుసు అవమానం ఎలాగుంటుందో, నాకు తెలుసు తృణీకరణ ఎలాగుంటుందో, నాకు తెలుసు దుఃఖం ఎలాగుంటుందో, నాకు తెలుసు కన్నీరు ఎలాగుంటుందో, నేను ఓదారుస్తానని చెప్పేసి ఆయన మన హృదయానికి చేర్చుకుంటాడు. తెలుసా? మనం ఏడిస్తే యేసయ్య ఏడుస్తాడు తెలుసా? దేవుడు ఏడుస్తాడు తెలుసా? దేవుడు ఏడుతుమేటి ఏడుస్తాడు. మార్తింటికి వెళ్ళినప్పుడు లాజర్ చనిపోయాడు, ప్రభు ఏడ్చాడే అడలేదా? యేసయ్య ఏడ్చాడే అడలా? ఆయన కన్నీళ్లు విడుచుచు అప్పుడు అనుకున్నారంట అందరూ, లాజరుని ఎలా ప్రేమించాడు ఆయన, చూడండి ఏడుస్తున్నాడు. కానీ ఆయన మనిషి కుమారుడు కాబట్టి కన్నీరు గార్చాడు, దేవుని కుమారుడు కాబట్టి లాజరును పైకి లేపాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనిషి కుమారుడైతే లేపలేడు, దేవుడి కుమారుడైతే ఏడవడు. ఆయన శరీరంతో ఉన్నాడు కాబట్టి మనిషి కుమారుడికి లోకానికి వచ్చాడు కాబట్టి కన్నీరు గార్చాడు. కానీ ఆయన దేవుని కుమారుడు కాబట్టి లాజరు మృతుల్లోంచి పైకి లేపాడు. తెలుసా? మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన మనల్ని ఓదార్చే దేవుడు. తెలుసా? ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని గాయాలు ఉంటాయి, కొన్ని బాధలు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అవి ఎవరికి చెప్పుకోలేరు చాలామంది. అర్థమైందా? మనసుకు గాయం అవుతుంది, కానీ ఎవరికి చెప్పుకుంటాం? చెప్పాలి, మనసులో ఉన్న వాళ్ళకి చెప్పుకుంటాం. ఉంటారు కదా ఎవరో ఒకరు, భార్య భర్త, పిల్లలో, తల్లో, అన్నో, చెల్లో, తమ్ముడు, అక్కోతో, ఫ్రెండ్సో. అవునా? మనసులో మనకు కొంతమంది ఉంటారు, ఈ వ్యక్తితో చెప్పుకుంటే మనకి బాధ తీరుతుంది కదా, ఈ వ్యక్తితో చెప్పుకుంటే మనకి నెమ్మది కలుగుతుంది చెప్పేసి మనం కొంతమంది చెప్పుకుంటాం. కానీ ఆ మనస్సులో ఉన్నవారితో చెప్పుకుంటే మన బాధ తగ్గుతుంది. కానీ మనస్సులో ఉన్నవారే గాయపరిస్తే, అర్థమైందన్నమాట. మనస్సులో ఉన్నవాళ్ళే మనం తృణీకరిస్తే, మనస్సులో ఉన్నవాళ్ళే మనం గాయపరిస్తే, మనస్సులో ఉన్నవాళ్ళే మనం చేదరిస్తే ఎక్కడికి వెళ్తాం? ఎవరి దగ్గరికి వెళ్తాం? ఎవరి పక్షాన్ని చేరతాం? అందుకే యేసు ప్రభువు అని, ఇదిగో నా పక్షానికి రండి, మీ కొరకు దినమెల్లన చేతులు చాపుతున్నాను అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన బాహు ఎలా చాపాడు? ఎవరి కోసం తెలుసా? ఇదిగో ఇటువంటి వారి కొరకే, ఇటువంటి వారి కొరకే. నీ మనస్సులో ఉన్నవారు సైతం కూడా నిన్ను గాయపరిస్తే మనసున్న మహారాజు ఎవరైనా, మనసున్న మహారాజీనా, గొప్ప దేవుడినా, మన బాధపడి ఆయన దగ్గరికి వెళ్ళి మన బాధ అంతా చెప్పుకునేటప్పుడు ఆయన ఏమంటాడు చెప్పనా? నాకంతా తెలుసు. దేవునికి స్తోత్రం, అంతా తెలుసు. అంతే యోబు మాట అంటాడు, ఏమంటాడు తెలుసా? మోసము చేయవారు, మోసపోవువారు ఆయన వశములో ఉన్నారంట. నువ్వేదైనా మోసపోయామనుకో, నువ్వు ఎప్పుడు మోసపోతావో, నిన్ను ఎవరు మోసం చేస్తారో దేవుడికి తెలుసు. అటువంటి దేవుడి దగ్గరికి మనం వెళితే మన మనస్సులో ఉన్న వారికి మన బాధ చెప్పుకుంటాక వాళ్ళే మనం బాధ పెడితే, కానీ మనస్సున్న మహారాజు మనకి తగిలిన గాయాన్ని కట్టగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. మనస్సుకు తగిలిన గాయాన్ని కట్టగలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే దేవుడు ఒక్కడే, యేసు ప్రభువులు ఒక్కడే. ఉన్నవాడు గాయాన్ని రేపుతారు, గాయాన్ని పుండిగా మారుస్తారు, కానీ ఆ గాయాన్ని కట్టి, ఆ గాయానికి మందు రాసి పూట కూడా వాడింటికి తీసుకెళ్ళి వాడికి ఆ బాధ్యత అప్పగించి నేను మరలా వస్తాను ఏ ఖర్చు పెట్టని చెప్పి వెళ్ళగలిగింది ఎవరు ఉన్నారంటే యేసు ప్రభువుల వారే. దేవుడికి స్తోత్రం. చూడండి, మనస్సులో ఉన్న వారికి తగిలిన గాయం మనసులో వాళ్ళు చేస్తే ఎలాగుంటుందంటే, చూడండి, ఒక వ్యక్తి యెరూషలేములో నుండి యెరికోకు దిగి వెళ్ళిపోతాడు, మీకు తెలిసిందే. అవునా? యెరూషలేం అంటే వర్ధిల్లిన పట్టణం, రొట్టెలిల్లు, అది దేవుడి చేత దీవించబడిన పట్టణంలో నుండి యెరికో కిందకి దిగి వెళ్ళిపోయాడని వాక్యం చెబుతుంది. అంటే వాడు హెచ్చైన స్థాయిలో అభివృద్ధి కలిగిన దేశంలో ఉండి, దేవుడి పట్టణంలో ఉండి, శాపగ్రస్తమైన యెరికో పట్టణం కిందకి దిగిపోయాడు. దిగటం ఏమైపోయిందన్నా, దొంగల చేతిలో పడిపోయినప్పుడు లేవీయుడు వెళ్ళాడు, యాజకుడు వెళ్ళాడా? చూడండి, వీళ్ళందరూ కూడా దేవుడికి సంబంధించిన వాళ్ళు. అర్థమైందా? దేవుడు మనసు ఎరిగిన వారు, దేవుడి యొక్క విధులు కట్టడాలు ఎరిగిన వాళ్ళు. కానీ వాడు ఎలా పోతే మార్కెట్ అని పక్క నుంచి వెళ్ళిపోయారు.
ఉమ్. ఆ వ్యక్తి కొన ఊపిరితో ఉన్నాడని వాక్యం చెబుతుంది. కొన ఊపిరి అంటే చచ్చిపోతాడు. కొన ఊపిరితో ఉన్నవాడికి మంచులు కూడా పోయారు, ఎందుకంటే గుట్టకేలా చచ్చిపోతాడని భయమేసి మంచులు కూడా పట్టించొద్దు అంటారు. అటువంటి పరిస్థితులు ఉన్న వ్యక్తి వాళ్ళు ఆదరించకపోక, ఎవరు? దేవుడి మనసు ఉన్నవాళ్ళు, ధర్మశాస్త్రం ఎరిగిన వాళ్ళు. అర్థమైందా? దేవుడి మందిరములకు వచ్చి ఆరాధిస్తున్న వాళ్ళు. అవునా? వాళ్ళు దేవుడి మనసులో ఉన్నాళ్ళు. పాత నిబంధనలు దేవుడు ఏం చెప్పాడు? ఈ మందిరములో నా మనసు ఉంచుతున్నా అన్నాడు. మరి అలా మందిరంలోకి వచ్చేవాళ్ళే, కానీ ఒక వ్యక్తి నిస్సహాయ స్థితిలో పడిపోతే పక్క నుంచి వెళ్ళిపోయారు. కానీ ఒక సమరీయుడు వచ్చాడు. ఏంటి? ఒక సమరీయుడు వచ్చాడు, ఒక మంచి సమరీయుడు వచ్చాడు. ఆయన యేసు ప్రభుల వారి కింద పోల్చుకోండి. ఏం చేశాడు తెలుసా? ఆ వ్యక్తిని తన బండి మీద ఎక్కించుకొని పూటకోళ్ళవాడి ఇంటికి వెళ్ళి ఆ వ్యక్తికి అన్ని గాయాలు కట్ట శుభ్రంగా కట్టి అంటాడు. ఆ వ్యక్తికి అప్పగించి, ఇదిగో కొంత డబ్బు ఇచ్చి ఈ వ్యక్తికి ఖర్చు పెట్టు, మరలా ఏదైనా అవసరం వస్తే నేను మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు నీకు ఇస్తాను అన్నాడు. ఎవరు? యేసు ప్రభుల వారు. దేవునికి స్తోత్రం. ఇది మీరు గమనించండి. మనం ఏ స్థితిలో ఉండి, ఏ పరిస్థితుల మధ్యలో ఉండి మనం నీచమైన స్థితికి దిగజారిపోతూ ఉంటుంటే, దేవుడు ఒకప్పుడు లోకం నుంచి మనం వేరుపరిచి సంఘములో చేర్చి సంఘములో సేవుడికి అప్పగించి ఈ వ్యక్తిని పోషించి వాక్యము చేత. దేవునికి స్తోత్రం. ఈ వ్యక్తికి అప్పుడప్పుడు తగులుతున్న గాయాలు కట్టు. దేవునికి స్తోత్రం. మనుషుల చేత తగులుతున్న గాయాలు, పరిస్థితుల చేత తగులుతున్న గాయాలు అన్నిటికీ నా వాక్యము చేత ఈ వ్యక్తిని పోషిస్తూ, ఇంకా ఏదైనా అవసరమైతే నీకు నేను మరలా వచ్చినప్పుడు ఇస్తాను. ఏంటనుకున్నా? మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు ఆ రెండోసారి వచ్చిన ఆ వ్యక్తికి జీతం ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత మనసున్న దేవుడండి మన దేవుడు. వదిలేశాడా మనల్ని? చెప్పండి. లోకంలో ఉన్న మనల్ని వదిలేశాడా? వేరుపరిచి సంఘములో చేర్చి ఆయన వాక్యం చేత మనల్ని పోషిస్తలేదా? ఆయన వాక్యము చేత మనల్ని ఆయన తృప్తిపరుస్తలేదా? మీకు తృప్తి లేదా? ఆయన వాక్యము చేత మనం బలము పొందుతులేదా? మనకు మనస్సుకు తగిలిన గాయాలు కానీ, పరిస్థితులు కానీ, విధి విధానాలు కానీ, తప్పు చెయ్యక ఈ పరిస్థితులన్నిటి మధ్య మనం ఎదుర్కొంటున్నప్పుడు అన్నిటికి సరిపోయే వాక్యమే కదా ఇది. దీన్ని పెంచి పోషించి ఈ వ్యక్తి నువ్వు కట్టు అని ఒక సేవకుడికి, పూటకోళ్ళవాడు అంటే సేవకుడు, అప్పగించి నువ్వు మరలా వచ్చినప్పుడు ఏదైనా కొద్దివైతే నేను ఇస్తానన్నాడు. అంటే మనందరికీ కూడా ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనకి జీతాన్ని పట్టుకొస్తాడు. దేవునికి స్తోత్రం. చిమ్మటైనను తుప్పైనను పట్టదు అంటే అంతే అంటాడు సువార్తలో. మీ ఫలము పరలోకంలో అధికమవుతుంది, మీరేం కంగారు పడద్దు. ఏంటంట? మీ ఫలము పరలోకంలో అధికమవుతుంది అని అంటున్నాడు. అందుకే ఆ పరిస్థితుల మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు గమనించండి, మనందరం యేసు క్రీస్తునందున్నాం. మన యందు ఎవరున్నా లేకపోయినా పర్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సక్రమంగా జీవితాలు సాగితే ఒకరికొకరు తోడుగా ఉంటారు. అది స్నేహితులు అవని, భార్యాభర్తలు అవని, కుటుంబం అని, ఎవరని. ఒకవేళ నీకంటే నేను, నాకంటే ముందు ఆయుష్ తీరిపోయి వెళ్ళిపోతే ఏమవుతుంది? ఎడబాటే కదా. అవునా? అంటే మనుషులు ఎల్లరూ వెళ్ళిపోతారు. దావీదు అంటాడు కదా, నాకు సమయం ఉంటుంది, వాడు వెళ్ళిన చోటగా నేను వెళ్తాను తప్ప ఆడికి మళ్ళీ తిరిగి రాడు కదా అని ఉంటుంది. అంటే కానీ మరణం లేని వాడు ఒకడున్నాడు. అర్థమైందా? మరణపు ముళ్ళును విరిచిన వాడు ఒకడున్నాడు. మరణాన్ని శాసించగలిగి ఏలుబడి చేస్తున్న మరణానికి ఒక సవాల్ విసిరినవాడు ఒకరు ఉన్నారు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనకు మరణం లేదు కాబట్టి నీతో ఉంటాడుగా, మరణం లేదు కాబట్టి నీతో నాతో ఉంటాడుగా. మరి ఆయన మనతో ఉన్నప్పుడు ఆయనతో మనకు ఉండటానికి ఏంటి పరిస్థితులు అనుకూలిస్తలేదా? ఆరాధన రావటానికి, ప్రార్థన చేయటానికి, స్తుతించడానికి, కీర్తించడానికి, ప్రకటించడానికి, బోధించడానికి ఏంటంట? ఒకవేళ అటువంటి అవకాశాలు వచ్చినప్పుడు మనం చెయ్యకపోతే క్రీస్తునందు మనం ఉండటం లేదని అర్థం. అర్థమైందా? చూడండి, మత్తయి రాసింది 6వ అధ్యాయం 24. చూడండి, ఇక్కడ ఒక తుణీకరణ కనిపిస్తుంది. చదవండి. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరుడు. అతడు ఒకని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తుణీకరించును. మీరు దేవునికిని సిరులకును సిరికిని దాసులుగా ఉండనేరరు. చూడండి, ఇక్కడ దేవుడు 2 విషయాలు పెట్టాడు. ఒకటి ఆయన, ఒకటి డబ్బు. అర్థమైందా? ఒకటి ఆయన, ఒకటి డబ్బు. ఈ రెండిటికి మీరు దాసులుగా ఉండలేరు. అంటే ఈ రెండిటికి మీరు ఏమాత్రం కూడా న్యాయం చేయలేరు. ఒకటి అతన్నైనా తుణీకరిస్తారు,
లేదా నన్నైనా తృణీకరిస్తాడు. ఇప్పుడు ఇద్దరు వాండల దగ్గర మనం పని చేస్తాం అనుకోండి, ఇద్దరు యజమానుల దగ్గర మనం పని చేస్తాం అనుకో, వాళ్ళిద్దరు చెప్పే పనులు ఒకడు ఒకలా చెప్తాడు, ఒకడు ఒకలా చెప్తాడు. మీరు గమనించారా? ఒక బిజినెస్కి ఇద్దరు వాండర్లు ఉన్నారంటే ఎంత తలపోటు తెలుసా? ఒకడు ఒకలా చెప్తాడు, ఒకడు ఒకలా చెప్తాడు. ఈడు చెప్పింది చేయకపోతే ఆడికి నచ్చదు, ఆడి చెప్పింది చెప్పితే ఈడికి నచ్చదు. ఇద్దరికి న్యాయం చేయలేం, అవునా? ఇప్పుడు ఇది అక్కడ ఎట్రా అంటాడు, ఈడొచ్చి తీర్థం, ఆడొచ్చి అంటాడు అది అక్కడ ఎట్రా అంటాడు. చెప్పండి, ఇప్పుడు ఎవరికి న్యాయం జరుగుతుంది? ఇప్పుడు ఆ కుర్చీ అక్కడ తీసి ఆ మూలెట్రా అంటాడు వాడొచ్చి, ఇంకో రెండో వాడు వచ్చి ఉన్నప్పుడు అది అక్కడ తీసి అక్కడ ఎట్రా అంటాడు. ఏంటి పరిస్థితి? అప్పుడు ఏం చేయాలి చెప్పనా? ఇద్దరు ఉన్న కాడ నువ్వు పనిచేసే కంటే కఠినుడైనా మంచోడు కాకపోయినా కోపిస్తేనా మంచోడైనా ఒక్కడి దగ్గర ఉద్యోగం చేయటం చాలా మంచిది. దేవునికి స్తోత్రం. అలాగా దేవుడిని మన మనసులో పెట్టుకున్న తర్వాత డబ్బుకి, లోకానికి, కోరికలకి, లోక సంబంధ విషయాలకి అవకాశం లేదు ఇంకా. ఎందుకంటే వాటిని తృణీకరించాలి. ఎప్పుడైతే వాటిని తృణీకరిస్తామో, ఎప్పుడైతే వాటిని విసర్జిస్తామో, ఎప్పుడైతే వద్దంటామో, అప్పుడు దేవునికి మనము మంచివారిగా, మంచి బిడ్డలుగా మనం జీవిస్తాం. అందుకే ప్రభు అంటాడు, మీరు ఒకడి పక్షంగా ఉండి ఒకరిని తృణీకరిస్తారు. ఎలాగా? పాపము చేయటం ఇష్టమైతే యేసుని తృణీకరిస్తారు. అదే పాపం చేయటం నీకు ఇష్టం లేకపోతే యేసును అంగీకరిస్తారు. అర్థమైందా? దొంగతనం చేసేవాడు దొంగతనం చేయటం వాడికి ఇష్టం అనుకో, దేవుని తృణీకరిస్తాడు. అదే దొంగతనం చేయటం తృణీకరించడానికో దేవుని అంగీకరిస్తాడు. ఇదే జరుగుతుంది చాలామందికి. కానీ దొంగతనం చేస్తూ దేవుని ఆరాధించడం అది జరగదు అన్నాడు ఇక్కడ యేసయ్య. వ్యభిచారం చేస్తూ దేవుని ఆరాధన చేస్తాం, జరగదు. జారత్వం చేస్తూ దేవుని ఆరాధన చేస్తాం, జరగదు అనే దానికంటే నేను అంటాను, చెల్లుబాటు కాదు. అవుతే దానన్నా తృణీకరించు, లేదా దాన్ని తృణీకరించకపోతే నన్ను తృణీకరించినట్లు లెక్క. ఒకడు వాటిని తృణీకరిస్తే నన్ను అంగీకరించినట్లు లెక్క. యేసు ప్రభుల వారు అంటాడు, నన్ను ఎవడైతే అంగీకరిస్తాడో నేను వాని తండ్రి ఎదుట అంగీకరిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? కొన్ని పరిస్థితులను బట్టి తప్పక వాటికి లోబడిపోతాం, తప్పక బానిసైపోతాం. ఒక్కొక్కసారిగా మనం తెలియక బెండ్ అయిపోతాం. కానీ ఏ పరిస్థితుల మధ్యనైనా సరే దేవుని కనుక తృణీకరిస్తే, దేవుని కనుక అంగీకరించకపోతే నీవు ఆడి పక్షాన ఉన్నట్లు లెక్క. ఇప్పుడు మనము అపవాది పక్షాన ఉండటం మంచిదా, క్షేమమా? దేవుడి పక్షాన ఉండటం మంచిదా? మనకి చెప్పండి. మంచి చేసేవాడు పక్షాన ఉండటం మంచిదా, చెడ్డ చేసేవాడు పక్షాన ఉండటం మంచిదా? ఆదరించేవాడు పక్షాన ఉండటం మంచిదా, ఆదరణ కరువైలాగా చేసేవాడు పక్షాన ఉండటం మంచిదా? అందుకే ఎవరో ఒకరే, ఇద్దరికి మీరు దాసులుగా ఉండడానికి అవ్వదు. అందుకే ప్రభు అంటాడు, లోకమా పరలోకమా, పరిశుద్ధత అపరిశుద్ధత, విశ్వాస అవిశ్వాస, పాపమా పరిశుద్ధత. అర్థమైందా? మంచా చెడా, ఇవన్నీ మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. మనం ఏదైతే దేవునికి ఇష్టం లేనిది ఉందో దాన్ని మనం తృణీకరించగలిగితే అప్పుడు యేసుని మనం అంగీకరించగలుగుతాం. దేవునికి స్తోత్రం. మీరు ఒక్కసారి పరిశీలించుకోండి, మన వాక్యానికి విరోధమైనది ఏదైనా పాపము, ఆజ్ఞాతిక్రమమే పాపం. మామూలుగా చాలా చిన్నగా ఉంటుంది, కానీ చాలా పెద్దగా విషయాలు సూచిస్తుంది. అయితే నువ్వు ఏదైతే దేవునికి అంగీకారం కలిగినది, దేవునికి ఇష్టమైంది కనుక నీవు నీ జీవితంలో కనుక అంగీకరించగలిగితే, దేవుడికి ఇష్టం లేనిది కనుక నా జీవితంలో కనుక తృణీకరించగలిగితే నీకు ఆటోమేటిక్గా అర్థమైంది చెప్పనా, నువ్వు దేవుడిని ఆ విషయంలో అంగీకరించావు అని అర్థం. అర్థమైందా? వెళ్ళకూడని చోటకి వెళ్ళకూడదు అని దేవుడు మనకు చెప్పాడు కదా. ఇప్పుడు మనం దాని అవకాశం వచ్చినా సరే, నేను అక్కడికి రానమ్మా, అస్సలు రాను, నేను రానంటే రాను. మన బంధువులు వెళ్తారు వెళ్ళకూడని చోటకి, అయినా నేను రాను అని కనుక మనం తృణీకరిస్తే, మనము ఎప్పుడైతే తృణీకరిస్తామో అప్పుడు ఆయన మనల్ని అంగీకరించేస్తాడు. ఆయన దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన నేత్రాలు ప్రతి క్షణం మన మీద పెడతాడు. అందుకే ఇక్కడ అంటాడు ఆయన, ఇద్దరికి మీరు దాసులుగా ఉండరు. ఇప్పటివరకు మనం దేనికైతే ఉన్నామో దాన్ని కట్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే మన దేవుడు పరలోకం నుంచి వచ్చి నీ కొరకు నా కొరకు వ్యసన కాండ్రుగా మారిపోయాడు. తృణీకరించబడ్డాడు, ఆయన ఛేదరించబడ్డాడు, వెలివేయబడ్డాడు. తెలుసా? అటువంటి దేవుడిని గనక మనం కలిగి ఉండాలి అంటే గనక, కలిగి జీవించాలంటే గనక, ఆయన ఏదైతే వద్దన్నాడో వాటిని మనం తృణీకరిస్తే మనం ఆయనని
అంగీకరించినట్లు లెక్క. చూడండి, చాలామంది కొన్ని విషయాలు ఏంటి చాలా తేలికగా, అసలు ఇది జరిగిందంటావా అన్నట్టుగా వారు కొన్ని విషయాలు తృణీకరిస్తారు. చూడండి, ఆదికాండం చూడండి. ఆదికాండంలో ఒక వ్యక్తి తినే తిండి ఏంటంట, తినే తిండి కోసం ఏమి తృణీకరించాడో చూడండి. ఆశ్చర్యపోతాం అన్నమాట మనం. 25:34 చదవండి. యాకోబు ఆహారమును చిక్కుడుగాయలను చిక్కుడుగాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. ఎంత విచిత్రంగా చూడండి. చాలాసార్లు మనం చదివాం, కానీ ఈ వాక్యాన్ని బట్టి చూస్తే చూడండి, ఏశావు ఏం చేశాడు తెలుసా? తన జ్యేష్ఠత్వ కొక్కని ఏం చేశాడు? వదిలేసుకున్నాడు. అంటే నాకు వద్దులే. ఎందుకు వద్దానో చెప్పండి? ఆహారం కోసం. కడుపు కాలిపోతుంటే నాకు ఈ జ్యేష్ఠత్వకు నాకు కావాలా, ఈ ఆకలితో చచ్చిపోతా అని చెప్పి దేవుడు కుటుంబంలో పెద్దగా ఇచ్చిన జ్యేష్ఠత్వ హక్కుని తృణీకరించేశాడు. కేవలం ఆహారం కోసం, కేవలం తిండి కోసం. చూడండి, భౌతిక సంబంధమైన ఆహారం కోసం ఏశావు జ్యేష్ఠత్వాన్ని వదిలేస్తే ఈనాడు చాలామంది క్రైస్తవులు ఎటుమన్నా ఆత్మ సంబంధమైన ఆహారాన్ని ఇముడ్చుకోలేక వారు కూడా తనకు కలిగిన జ్యేష్ఠత్వ హక్కు ఏంటంటే క్రైస్తవుడికి పరలోక స్వాస్థ్యం. నీవు నా బిడ్డవి, నీవు నా కుమారుడివి, నేను పేరు పెట్టి పిలిచాను, నా స్వరక్తం ఇచ్చి కొన్నాను. 86 కీర్తనలో 82:6 మీరు దైవములనియు దేవుని సర్వోన్నతం దేవుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నానని అక్కడ వాక్యం చెబుతుంది. అంటే దేవుడి కుమారులు, మీరు నా కుమారులని దేవుడే సెలవిచ్చాడంట. ఆ జ్యేష్ఠత్వని ఈ రోజున మనము ఆత్మ సంబంధమైన ఆహారాన్ని ఇముడ్చుకోలేక మనం ఏం చేస్తాం? తృణీకరించేస్తున్నాం. వింటామా వాక్యం, తింటామా వాక్యం, మర్చిపోతాం. పాత నిబంధనలు నిర్గమకాండంలో కూడా ఇశ్రాయేలు ప్రజలు వారు ఇక్కడ ఏమన్నాడు ఈ వ్యక్తి? అతడు తిని త్రాగి లేచిపోయాడని ఉంటుంది. నిర్గమకాండం 32:6 కూడా ఒక మాట ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలంట తినటానికి తాగటానికి కూర్చుని ఆడటానికి లేచారంట. ఉందక్కడక్కడ మనం చదివాం. వారు మన్నా గొరవగానే బాస్పిటలు కూర్చుని, పూరేళ్ళు రాగానే బాస్పిటలు కూర్చుని కడుపారా తినేసేవారు. ముక్కుళ్ళంట, నాసిక రంధ్రాలంట, లేక పళ్ళల్లో దూరిపోయి అసహ్యకరమైన పరిస్థితులకు వచ్చేంత వరకు కూడా తినేసి తర్వాత వాళ్ళు చేసినట్టు లేచి ఆటలాడటానికి లేచారని పాత నిబంధనలో ఉంటారు. అంటే ఈ వ్యక్తి తిన్నాడు, తాగాడు, లేచాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఏం వదిలేశాడంటే జ్యేష్ఠత్వ హక్కుని వదిలేశాడు. అంటే దేవుడి స్వాస్థ్యముగా ఇచ్చినది వదిలేశాడు, దేవుడిచ్చిన హక్కుని వదిలేశాడు. ఎందుకు వదిలేసావయ్యా ఏశావు అని అడిగితే, అది ఉంటే నాకు కడుపు నిండుతుందా, అంతకే వదిలేస్తాను అన్నాడు. భ్రష్టుడైపోయాడు. మనము కూడా దేవుడి యొక్క వాక్యాన్ని కనుక తృణీకరిస్తే, దేవుడి యొక్క నిబంధన తృణీకరిస్తే, దేవుడు చెప్పిన ప్రతి మాటను కనుక తృణీకరించకుండా అంగీకరించగలిగితే నీ స్వాస్థ్యమును నీవెన్నడూ కూడా పోగొట్టుకో. ఇరిమియా గ్రంథంలో మాట ఉంటుంది, 11వ అధ్యాయంలో ఎందులో ఉంటుంది ఏంటప్పుడు, నా స్వాస్థ్యము ఏంటంట, నా స్వాస్థ్యము నేను స్వరక్తమిచ్చి సంపాదించుకున్నా నా స్వాస్థ్యము అని మనల్ని అంటున్నాడు. ఎవరినే? సంఘముని. ఎవరినే? నిన్ను నన్ను. కానీ మనం ఏం చేస్తున్నాం చెప్పనా? ఆత్మ సంబంధమైన ఆహారమును మనము సరిగా ఇముడ్చుకోలేక ఏం చేస్తున్నప్పున లోకములో లోక సంబంధం విషయములో కనుక మనము అందులో ఇన్వాల్వ్ అయిపోయి మనకు కలిగిన జ్యేష్ఠత్వకు అంటే పరలోకమునికి వెళ్ళగలిగే ఆ హక్కును మనం తృణీకరిస్తున్నాం. అలా మనం ఉండకూడదండి, ఉండకూడదు. ఆ వ్యక్తి భౌతిక సంబంధమైన ఆహారం కొరకు జ్యేష్ఠత్వ హక్కుని వదిలేసుకుంటే ఈ రోజున చాలామంది ఆత్మ సంబంధమైన ఆహారాన్ని అంగీకరించగా, ఏది ఆత్మ సంబంధమైన ఆహారం? ఏది? వాక్యం. ఈ వాక్యము, ఓ భక్తుడు అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది. అదే నాకు బాధలలో ఎవ్వరు ఇవ్వలేరు తెలుసా?
అలా గమనించండి. ఒకవేళ ఒక వ్యక్తి వల్ల నేను నెమ్మది పొందాను అంటే కనుక మరలా చూడు ఆ వ్యక్తి వల్ల నీకు బాధ వస్తుంది. ప్రభువే అన్నాడు, నిన్ను ఎవడైతే పొగుడుతాడో వాడి వల్ల నీకు శ్రమ, నిన్ను ఎవరైతే ఆదరిస్తారో వాడి వల్ల నీకు ఆదరణ ఉండదు. ప్రభు చెప్పేస్తాడు, ఎందుకంటే మన మనుషులం కాబట్టి. కానీ భక్తుడు అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, అదే నాకు బాధల్లో నెమ్మదిస్తుంది. ఏంటంట? ఆత్మ సంబంధమైన ఆహారం. ప్రభు అంటాడు, మీరు నన్ను తినండి. మీ పితరులు మన్నా తిని అరణ్యంలో ఆకులలాగా రాలిపోయారు, మీరు నన్ను తినండి. నేనెవరిని? నిత్య జీవము కలిగిన వాడిని. నన్ను తిన్నవాడిని అంచె దినములో నేను లేపుతానని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ఆహారము మనం భుజించగలిగితే ఆయన పరలోకములు వెళ్ళగలే ఆ హక్కు మనం పోగొట్టుకోం. క్రైస్తవుడు హక్కు ఏంటి తెలుసా? పరలోక రాజ్యం వెళ్తాం. క్రైస్తవుడు హక్కు తెలుసా? సువార్త ప్రకటించడం. క్రైస్తవుడు హక్కు తెలుసా? పరిశుద్ధంగా బ్రతకడం. క్రైస్తవుడు హక్కు తెలుసా? అయ్యే పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ అనేక మందిని అందులోకి తీసుకురావాలి. అంతే. అలా జీవించాలనే, అలాగ మనం బ్రతకాలనే, వాక్యాన్ని తృణీకరించకుండా అంగీకరించాలనే యేసు ప్రభుల వారి లోకానికి ఎలాగొచ్చాడు తెలుసా? సొగసైనను స్వరూపమని లేనివాడిగా అయిపోయాడు తెలుసా? ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. మనం ఏదైనా సరే తృణీకరిస్తున్నామంటే మనం ఎవరిని తృణీకరిస్తామో తెలుసా? నిత్య జీవం కలిగిన వాడిని తృణీకరిస్తున్నాం. నిత్యోపదేశ కాండం చూడండి, 31వ అధ్యాయం 20. 31:20. నేను వారి పితరులతో ప్రమాణము చేసినట్లు పాలు తేనెలు ప్రవహించు దేశమును వారిని ప్రవేశపెట్టిన తరువాత వారి తిని త్రాగి తృప్తి పొంది క్రొవ్విన వారై అన్య దేవతల తట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధనను మీరుదురు అని యేసు ప్రభుల వారు చూడండి. సర్వోన్నతుడైన దేవుడు ఏమని చెబుతూ ఉన్నాడు తెలుసా? వారు ఇక కొన్ని రోజులకి కానాను వెళ్ళిపోతారు. అర్థమైందా? ఇది జరిగిన తర్వాత ఎదరికెళ్ళిన తర్వాత నెబో పర్వతం దగ్గర మోషే చనిపోతాడు, యెహోషువ తీసుకెళ్తాడు. యెహోషువ తీసుకెళ్ళినప్పుడు చెబుతున్న దేవుడు ఏమంటాడు చెప్పనా? వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత, ఎక్కడికే? పాలు తేనె ప్రవశించే దేశానికి వెళ్ళిన తర్వాత వీరు ఏ పరిస్థితికి వెళ్ళిపోతారో చెప్పనా? వారు తిన్నారు, త్రాగారు, తృప్తి పొందారు. ఇవన్నీ చేసి వీరు చివరికి అన్య దేవతల తట్టు తిరిగి నన్ను తృణీకరిస్తారు, నా నిబంధనను మరచిపోతారు. అంటే వీరు పడ్డ కష్టాలు, వీరు పడ్డ బాధ, వీరు పడ్డ యాతన ఆ ఐగుప్తు దేశంలో 430 ఏండ్లు వారు శ్రమపడిన శ్రమ అంతటను కూడా వారు మరిచిపోయారు. ఎలాగ తెలుసా? దేవుడు వారిని విడిపించి వారిని అరణ్యములో పోషించి వారు కాళ్ళకి చెప్పులు తెగిపోకుండా, వారు బట్టలు చిరిగిపోకుండా, ఏ లోటు రాకుండా, శత్రువులు యుద్ధము చేయకుండా వీరి పక్షాన దేవుడే యుద్ధము చేసి ఎంత బాగా కాపాడాడు తెలుసా? ఒక చోట ఉంటుంది, భయంకరమైన శత్రువులు ఉంటారు, అమోరీలు, ఫిలిస్తీన్లు, ఎదోమీలు. వారు చాలా ఎత్తరగలిగిన వాళ్ళు. అసలు వాళ్ళ జ్యోతులు గుండెకపోతేని దేవుడు యుద్ధం కాదు, వాళ్ళ దేహాలు చూసి నా ప్రజలు ఎక్కడ జడిచిపోతారేమని చెప్పేసి వారి మార్గాన్ని తీసుకెళ్ళకుండా దేవుడు తిప్పి తిప్పి తీసుకెళ్ళాడు తెలుసా? భలే ఉంటుంది అది చదివితే. అంటే వారిని చూడగానే అమ్మో ఏళ్ళతో యుద్ధం చేయలేమని ఐగుప్తుకి ఎక్కడ వెళ్ళిపోతారో మనసు మార్చుకునే దేవుడు వారి కంటపడకుండా ఇశ్రాయేలు ప్రజల్ని తిప్పి 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 తీసుకెళ్ళాడు. అలాంటి మేలులు చేస్తే, ప్రమాదాన్ని తప్పించి తీసుకుని వెళ్తే, వారు పాలు తేనె ప్రవహించే దేశానికి వెళ్ళిన తర్వాత వారు దేవుడిని తునీకరించి వారి నిబంధనను మర్చిపోతారంట. ఇశ్రాయేలు ప్రజలు ఈనాడు సార్వత్రిక సంఘముగా కొత్త నిబంధనలో చాలామంది కూడా మనలాంటి స్వభావం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దేవుడు అద్భుతం చేసి, దేవుడు మేలు చేసి, ఆరోగ్యం నుంచి తప్పించి, మరణము నుంచి తప్పించి, మనకి లేనిదిచ్చి, లేని వాటి యందు మనల్ని తృప్తిపరిచి ఆయన మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచినప్పుడు చివరికి మనం చేసే పరిస్థితి ఏంటో తెలుసా? దేవుడికి నచ్చని పని మనం చేస్తాం. ఎలా తెలుసా? దేవుడికి ఇవ్వాలి సమయం దేవుడికి ఇవ్వకుండా మన లోకంలో ఇస్తున్నప్పుడు కానీ ఎవరైనా మనల్ని అడిగి, అరే ఈరోజు ఆదివారం కదా, దేవుడి మందిరానికి వెళ్ళాలి కదా అని అనుకో, ఏం వెళ్తాంలే, ప్రతి ఆదివారం వెళ్తున్నాం అని అనేస్తాం. అంటే మర్చిపోయాం.
దేవుడు మన జీవితంలో చేసిన అద్భుతాలన్నీ మర్చిపోయాం. దేవుడు మనకు తోడుగా ఉండి నడిచిన దినాలన్నీ మర్చిపోయాం. మేలులు అనుభవించేస్తాం. మేలులతో మనం ఆనందపడిపోయి ఆ మేలులు చేసిన వాడిని మనం ఏం చేస్తాం తప్ప తృణీకరించి ఆయన నిబంధన మర్చిపోతున్నారు చాలామంది. అయినా ఆయన ఏమాత్రం కూడా బాధపడకుండా నా వైపుకి తిరుగుతారు కదా అని చెప్పేసి దీర్ఘశాంతం కలిగిన దేవుడు ఏమంటాడు చెప్పిన, నా కోపము నిమిషమే కానీ ఆయన దయ ఆయుష్ కాలం అంతా ఉంటుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు క్షామకరమైన దేశానికి వెళ్ళకుండానే చెప్పేస్తున్నాడు దేవుడు. ఏంటి తెలుసా, వీరి బుద్ధి మారిపోతుంది, వీరి పరిస్థితులు మారిపోతాయి, వీరు నన్ను తృణీకరిస్తారు, వీరు నన్ను విసర్జిస్తారని ముందే చెప్పేస్తున్నాడు. చూడండి, మన జీవితంలో కూడా దేవుడు మనకు అద్భుతం చేసి దేవుడు మనకు మేలు చేస్తాడా? మేలు చేసే ముందేటో తెలుసా, రాజుగాడికి నేను కొన్ని కార్యాలు చేస్తానా, ఈడు ఒక రోజు నన్ను తృణీకరిస్తాడు, అయినా కానీ మన పక్షాన ఆయన చక్కగా అద్భుతాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. చూస్తారని ఎంత గొప్ప దేవుడు. మనం ఏం చేస్తామో తెలుసు ఆయనకి, అయినా కానీ మన ఎడల మేలు చేస్తాడు ఆయన మనం రక్షిస్తాడు, ప్రమాదం నుంచి తప్పిస్తాడు, వ్యాధి నుంచి తప్పిస్తాడు, ఆపద నుంచి తప్పిస్తాడు. అయినా కానీ మనము ఆయన తృణీకరిస్తామని ఎరిగి కూడా ఆయన మౌనంగా ఉంటాడు. ఎందుకో తెలుసా, ఆయన దేవుడు. ఎందుకో తెలుసా, మనుషులు అనుకో నాకు ఫలానాడు వల్ల ప్రమాదం ఉందంటే ముందుగానే వాడిని లేపేస్తాం. అమ్మనా కదా, లోకంలో దగ్గర జరుగుతుంది. ఫలానాడు వల్ల ముప్పు ఉంది అంటే ముందుగానే ఆయన లేపేస్తాం, అవునా? కానీ వీడి వల్ల నాకు ముప్పు ఉంది అని దేవుడికి తెలిసిన దేవుడు ఏమాత్రం కూడా మనకు హాని చేయడు. అందుకే మనిషి స్వభావానికి దేవుని స్వభావానికి అది తేడా. మనుషుడు దేవుడికి వ్యత్యాసం అదే. ఒక మనుషుడు ఎదుటివాడు చెప్పింది విని చలించిపోతాడు, కలవరపడిపోతూ ఉంటాడు, మదన పడిపోతూ ఉంటాడు. కానీ దేవుడికి చలించే మనసు ఉండదు. అంటే చలించే మనసు అంటే నేను ఏదైనా చెప్పాననుకో అక్షరాలుగా చెప్తే మీరు అవునా అని నమ్మేస్తారు మన మనుషులు. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి అబద్ధాన్ని నిజంగా అయ్యో ఇలాగని చెప్పేసి అనుకో అవునా అంటాడు దేవుడు. అస్సలు అన్నాడు. నువ్వు నాకు ఏం చెప్పబోతున్నావో ఆ విషయం జరగకముందే అది నాకు ముందే తెలుసు అంటాడు ఆయన. అందుకే మనుషుల మాట విని చలించిపోయే మనసు కాదు దేవునిది. అందుకే మన ఎడల చేసిన అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు మనలో చాలామందికి ఉన్నాయి. మరి ఎక్కడెక్కడ తృణీకరించావో మీరే చూసుకోవాలి. ప్రార్థించే విషయంలోనా, సువార్త చేసే విషయంలోనా, మందిరానికి సమయానికి వచ్చే విషయంలోనా. నేను అంటాను, మందిరానికి సమయానికి రాకపోయినా తృణీకరించినట్లే మీరు బాధపడకపోయినా పర్లా. డాక్టర్ గారు 10ంటికి చూస్తారంటే మనం 9:30కి వెళ్ళిపోతాం. 10 దాటికి వెళ్ళామనుకో మన ఫైల్ కిందకు వచ్చేద్ది మళ్ళీ 2-3 గంటలు ఉండాలి. నేను పిలిచారమ్మా, నీ పేరు వచ్చింది, మళ్ళీ కిందకి వెళ్ళిపోయింది. ఆ భయం మనకి, ఆ భయం వేసేసి మన పడిగాపులుగా చేసి డాక్టర్ గారి డోర్ ఎన్నిసార్లు తీస్తే అన్ని డోర్లు అంటే మా ఫైల్ వచ్చిందా. నేను చెప్తున్నాను, లోక సంబంధమైన కొన్ని రోజులు బ్రతికే జీవితం కోసమే మనం ఇంతగా ఆరాటపడిపోతూ ఉంటే వాటిని తృణీకరించకుండా మనం ముందుగానే అడ్వాన్స్గా వెళ్ళి చేస్తున్నామంటే తప్పేమి కాదు, చెయ్యాలి. మరి వాటిని చేసేటప్పుడు వీటిని చెయ్యాలా వద్దా? అవి క్షయమైపోతాయి, అవి లెక్కలోనికి రావు. కానీ పరలోక సంబంధమైన విషయంలో నువ్వు దేవుని ఎందుకు తృణీకరిస్తున్నావు? మందిరానికి రాకపోతే ఎందుకు రాలేదో తెలుసు ఆయనకి. ఇక్కడ చెప్తున్నా కదా, వీరు ముందుగానే నన్ను తృణీకరిస్తారని తెలుసు ఆయనకి. మందిరానికి ఎందుకు రాలేకపోతున్నామో తెలుసు ఆయనకి. అయినా కానీ రాగలిగితే సమయానికి అబ్బా నా బిడ్డ నన్ను తృణీకరించకుండా అంగీకరిస్తుంది అని చెప్తాడు. మందిరానికి సరిగా సమయానికి రాకపోయినా, మందిరక క్రమంలో పాలు పందులు పొందుకోపోయినా ఏంటి, ఏ వ్యవస్థలైనా సరే మనం సరిగా లేకపోయినా మనం ఖచ్చితంగా చెప్తున్నాం, దేవుడికి మనకంటే ముందుగా తెలుసు. ఎలా తెలుసా? నువ్వేదో అబద్ధం చెప్దాం అనుకుంటా, దేవుడికి అబద్ధం తెలుసు ఆయనకి. ఏదో సాకు చెప్దాం అనుకుంటావా, ఏదో నొప్పి, ఏదో బాధ అని చెప్తావా, అవన్నీ తెలుసు ఆయనకి. ఎందుకంటే నొప్పి ఎలాగొచ్చిందో కూడా తెలుసు ఆయనకి, సమస్య ఎలాగొచ్చిందో కూడా తెలుసు. ఎందుకంటే ఆయన అగ్ని నేత్రములు కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. అందుకే వారు అన్య దేవతల తట్టు తిరిగి వాటిని పూజించి, వారైతే అన్య దేవతల తట్టు తిరిగారు. మనం ఎవరి తట్టు తిరుగుతున్నాం తెలుసా? చెప్పండి, మనం ఎవరి తట్టు తిరుగుతున్నాం?
ఎవరి తట్టు తిరుగుతున్నావు? వారు అన్య దేవతల తట్టు తిరిగి ఆరాధన చేశారు. మనం ఎవరి తట్టు తిరుగుతాం చెప్పనా? యేసయ్య ఆయన పరిశుద్ధుడా, ఆయన వైపు తిరిగితే పరిశుద్ధంగా బ్రతకాలి, అందుకే లోకం వైపు. ఆయన నీతిమంతుడా, ఆయన వైపు తిరిగితే నీతిమంతుడిగా ఉండాలి, అందుకే లోకములో అనీతిమంతులుగా. ఆయన అబద్ధం ఆడనారా దేవుడా, ఆయన తోటి తిరిగితే అబద్ధం ఆడకూడదు, అందుకే లోకం వైపు అబద్ధాలతో బతికేస్తాం. అర్థమైందా? సమయాలు కాలాలని స్వాధీనములో ఉన్నాయి. ఆయన వైపు తిరిగితే ప్రతిదీ సమయానుకూలంగా చెయ్యాలి, సద్వినియోగపరచుకోవాలి. మనకెంతో లేదు, సమయం అంతా లోకంలో గడిపేస్తాం. ప్రతి విషయంలో కూడా మనం వాటి వైపే తిరుగుతాం, వాటితోటే తిరుగుతాం. దేవుని ఆరాధించే విషయంలో ఎవరినో అమ్మా ఇది ఇలా చేయకూడదే, ఈ కిటికీ పక్కన ఎట్టకూడదే, నీళ్ళోసుకున్న చచ్చిపోల దగ్గరికి వెళ్ళకూడదంటే వెంటనే వాళ్ళతోటి తిరిగేస్తాం మనం. ఇల్లు కట్టుకుంటున్నా కదా, సాగు కొడికి వెళ్ళకూడదు అనగానే వెంటనే వాళ్ళతోటి తిరిగేస్తాం మనం. దేవుడికి తెలుసు వీడు ప్రార్థన చేస్తున్నాడా, ఈమె సన్నిధికి వస్తుందా, అక్కడికి వెళ్ళొద్దంటే వెళ్తాం మనది. తెలుసు ఆయనకి, తెలుసు ఆయనకి తెలుసు. ఎవరు ఎప్పుడైనా మోసం చేస్తారో తెలుసు ఆయనకి, ఎప్పుడు ఆయన అన్యాయానికి గురి చేస్తారో తెలుసు ఆయనకి, ఎప్పుడు ఆయన తృణీకరిస్తారో తెలుసు. భక్తి చేస్తాం, పాటలు పాడతాం, ఆరాధన చేస్తాం, ఎన్నెన్నో చేస్తాం. విధవరాలు ఎదురొస్తే టప్పన ఆగిపోతాం. ఎవరితోటి తిరిగాడు? ఎవరి తట్టు? లోకము తట్టు, లోక ఆచారాలతోటి తిరిగారు. నువ్వు ఎప్పుడైతే తిరుగుతావు, నువ్వు తిరగక ముందే దేవుడికి తెలుసు వీడు మళ్ళీ నా పేరు చెప్పుకుని బతికేస్తున్న లోకం. అందుకే ఆచారాల వైపు అన్య ఆచారాల వైపు మనం తిరగకూడదు. ఎంత ఎత్తు వచ్చేసినా సరే, కొడుపు 9వ నెల సావుదరికి ఏం పర్లేదు. ఒకవేళ వెళ్ళకపోతే నేను చెప్తున్నాను, నువ్వు వాక్యాన్ని తృణీకరించినట్లు లెక్క, వాక్యాన్ని నువ్వు అవహేళన చేసినట్లు లెక్క, అవమానపరిచినట్లు లెక్క. అలాగనే అందరూ చచ్చిపోతే ఊళ్ళో చచ్చిపోతే వెళ్ళిపోవని కాదు, నీ బంధువులు రక్త సంబంధికులు అంటే నేను ఏం చెప్తుంటే, వెళ్ళవలసిన అవసరత కలిగిన వాళ్ళు దగ్గర కూడా వెళ్తాలే తెలుసా. సొంత తండ్రి చచ్చిపోతే వెళ్తాలే తెలుసా. నాకు ఎంత బాధో. నేను చదువుతున్న బైబిల్ ఏం చెప్పింది తెలుసా? విందు జరుగువాని ఇంటికి వెళ్ళుట కంటే ప్రలాపించు వారి ఇంటికి వెళ్ళుట మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలని బైబిల్ చెబితే, అక్కడికి వెళ్తే మేలు కలుగుతుందంటే అక్కడికి వెళ్తే కీడెంత జరుగుతుంది నీకు? అర్థమైందన్నమాట. ఒక చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తిని కడచూపు చూసి మన్ను అనేది వెనకడ వల్ల మన్నైపోతే మట్టికి అప్పగించడానికి నీకెందుకు కీడు జరుగుతుందని. దేవుడి వాక్యము మేలన్నప్పుడు మేలే, కానీ కీడు జరుగుతుందని ప్రజలు చెప్తే ప్రజల తట్టు ఎందుకు తిరిగేస్తున్నావు? మీ అమ్మ, మీ తాత, మీ మామ చెప్తే వాళ్ళ తట్టు ఎందుకు తిరిగేస్తున్నావా? నువ్వు తిరిగేస్తావని దేవునికి తెలుసు, నువ్వు తిరిగేస్తావని ఆయనకు తెలుసు. తిరిగేసిన తర్వాత నీ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనా? ప్రభు అంటాడు వాళ్ళకి ఇట్లా కొవ్వుపోయింది వాళ్ళ హృదయం, అక్కడ ఉంటుంది కదా, క్రొవ్విన వారే. మాట నేనంటే మీకు ఎంత బాధేసేద్దే, ఎరా కొవ్వెక్కిందా అని నేనంటే మీకు ఎంత బాధేస్తా. కానీ దేవుడు అంటున్నాడు కొవ్వెక్కింది దాడికి. ఎందుకంటే ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత దేవుడు మీ మధ్య చేసే అద్భుతాలు మీరు మర్చిపోయారు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసింది మర్చిపోయారు. ఆకాశం నుంచి మన్నా పూరేళ్ళు కురిపించింది మర్చిపోయారు. ఒకే బండలో లక్షల మంది పానము చేశారు, మర్చిపోయారు. కారణం వారి హృదయము క్రొవ్విపోయింది. క్రొవ్విన హృదయాలు కలిగిన వారంట, యెషయా గ్రంథంలో అంటది, వారంట దేవుడి మాటను వినరంట. ఎలా వినరంటే ఆయన అంటాడు, నేను పెందల కాడ లేచి వారితో నేను మాట్లాడుతూ ఉంటుంటే వారు హృదయము క్రొవ్వినదే గ్రహించలేని వారుగా ఉన్నారు అంటాడు. అర్థమైందా? అందుకే నేను చెబుతున్నాను, దయచేసి మీరు వినండి, గమనించండి, మీరు చెప్పండి. ఎందుకు తెలుసా? మనము అక్కడికి వెళ్తే ఏం జరగదమ్మా. ఇల్లు కట్టుకున్నా, నీళ్ళు వేసుకున్నా, శుభకార్యాలు చేసినా మనం అక్కడికి వెళ్ళటం మంచిది, వెళ్ళాలి. ఒకవేళ అలాగ వెళ్ళక ఈ రోజున దేవుడి వాక్కు ఎంతమందికి ఎన్ని విధాలుగా అయిపోతుంది తెలుసా? ఇప్పుడు మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఆడు ఇల్లు కట్టుకున్నాడు, అక్కడికి వెళ్ళకూడదంట అని లోకంలో ఉంది కదా. ఇప్పుడు క్రైస్తుడు నీవు ఇల్లు కట్టుకున్నావు, నువ్వు నీళ్ళు వేసుకున్నావు. ఇప్పుడు ఎవరో చనిపోయినప్పుడు వాళ్ళకి నువ్వేం చెప్తావు? అమ్మ వాళ్ళు ఎవరో చనిపోరు వెళ్ళలేదా? వెళ్ళకూడదు, వెళ్ళకూడదు నీళ్ళు వేసుకున్నా కదా అంటారు.
అదే నువ్వు వెళ్ళొచ్చు, నేను వెళ్తాను, నాకు దేవుడు నాకు చెప్పాడు, ఇది ఆచారాలు అని నువ్వు మనసులో నువ్వు వెళ్ళిపోయానుకో, వాళ్ళు ఏమంటారు? దేవుడు నమ్ముకుంది కాబట్టి భయం లేదు నీ పిల్లకే. దేవుడికి స్తోత్రం. దేవుడు నమ్ముకున్నాడు కాబట్టి భయం లేదు. దేవుడు వాక్యాన్ని తృణీకరిస్తలేదు వీళ్ళు, దేవుడు వాక్యాన్ని విసర్జిస్తలేదు, దేవుడు మాటని తూచా తప్పకుండా పాటిస్తున్నారని చెప్పేసి నువ్వు అక్కడికి వెళితే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు దేవుడి యొక్క వాక్యమే కాదు, దేవుడి యొక్క నిబంధన. అర్థమైందా? ఇప్పుడు ఆయన అంటాడు నన్ను తృణీకరించారన్నారు. నన్ను అంటే ఎవరు? వాక్యం. వాక్యం అన్నాడుగా దేవుడు. నా నిబంధన కూడా అంటున్నాడు. నిబంధన అంటే ఏంటి? నీతో నేను నిత్య నిబంధన చేస్తాను. ఎలాగో తెలుసా? నిన్ను విడిపించి గొప్ప చేసి పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. ఒక నిబంధన చేశాడు మనతో. ఆయన పరిశుద్ధ రక్తమును వెలబెట్టి మనం కొన్నాడు, ఒక నిబంధన చేశాడు. ఎలాగంటే నువ్వు పాపములు, శాపములు, అపరాధములు ఉండగా ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొని, ఇదిగో నీతో నేను నిత్య నిబంధన చేస్తున్నాను. ఏంటో తెలుసా? నేను మరలా తిరిగి వస్తాను, తండ్రి యొద్దకు తీసుకుని పోతాను. కాబట్టి అప్పటి వరకు నీవు సర్వసత్యములు నడిపించబడాలి. ఆ నిబంధన కూడా కొట్టేస్తున్నారు. ఎవరంటే వీళ్ళు హృదయము క్రొవ్వుపోయింది వీళ్ళకి. ఈ హృదయము క్రొవ్విన వారి పరిస్థితి ఎలాగుంటుందో తెలుసా? వాక్యం విన్నా, ఆరాధన చేసినా, మందిరానికి వచ్చినా 30 సంవత్సరాలు సీనియారిటీ ఉన్నా కానీ వారు దేవుడిని ఆ సమయం వచ్చినప్పుడు, ఇప్పుడు నేను అన్నాను 20 సంవత్సరాలు భక్తి చేశానండి, ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టి కూడా పునాది చేశాను, నా బంధువులు ఎవరో చనిపోయారు, ఇప్పుడు ఏంటి నా పరిస్థితి అంటారో? రాకూడదు, వెళ్ళకూడదు, ఇల్లు కట్టుకున్నవాడు వెళ్ళకూడదు చావు కాడికంటే. అప్పుడు నేను ఆగిపోతాను. ఎప్పుడైతే నేను ఆగిపోయానో, ఎప్పుడైతే నా హృదయంలో నిశ్చయించుకున్నానో, అప్పటికప్పుడే నేను సర్వోన్నత దేవుడిని తృణీకరించినట్లు. అలా తృణీకరిస్తే నాకు పెట్టబడిన పేరు తెలుసా? నా హృదయం కొవ్వుపోయింది, మందముతో క్రొవ్విపోయింది. దేవుడు చేసిన అద్భుతాలు, అప్పటి వరకు చేసిన మేలులు, అప్పటి వరకు చేసిన అద్భుత కార్యాలు అవన్నీ నేను మర్చిపోయి అన్య ఆరాధన వైపు తిరిగేశాను. ఎవడంటే నేను, నా హృదయం కొవ్వుపోయింది. అటువంటి మాట ఆయనతో అనిపించుకుని, అటువంటి మాట ఆయన ద్వారా మనం వింటే మనం బ్రతకగలమా? చెప్పండి. నువ్వు మంచోడు కాదంటే మనుషులు మనం బ్రతుకుతామేమో, కానీ దేవుడు నువ్వు మంచోడు కాదంటే మనం బ్రతకగలమా? చెప్పండి. ఒకవేళ ఈ రాత్రి దేవుడు ప్రత్యక్షమయ్యి అసలు నీళ్ళు ఏమాత్రం పరిశుద్ధత లేదు అని అంటే అసలు బ్రతకగలమా? ఒకవేళ మనుషులు ఎవరనంటే మనం ఒక మాట్లాడచ్చు, నువ్వు నమ్మిన పని దేవుడు తెలిసి నా జీవితం ఎలా ఉంటుంది అని అంటాం. దేవుడే వచ్చి అసలు బాగాలేదురా నీ జీవితం అంటే కలవరం వచ్చేద్ది, బెంగ వచ్చేద్ది, నిద్ర అట్టదు, అస్సలు ఇంకా మనశ్శాంతి ఉండదు అన్నమాట. అందుకే దేవుడితో మాట అనిపించుకుని ఉండాలంటే కనుక మనము ఆయన వాక్యాన్ని, ఆయన నిబంధన ఏం చేయాలి? తృణీకరించకూడదు. చూడండి 2 సమూయేలు గ్రంథానికి రండి. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 22. చదవండి. ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికెత్తెల దృష్టికి గనుడొగుదనని మికాలుతో అనెను. పిల్లలు కనకయే ఉందెను. ఈ సందర్భం ఏంటో తెలుసా? చూడండి, దావీదు అంటున్నాడు, ఎంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీ పనికత్తెల దృష్టికి కూడా నన్ను ఆ స్థితికి తీసుకొచ్చావు అని ఎవరితో అంటున్నారంటే దావీదు మేకాలుతో అంటున్నాడు. ఈ మేకాలు ఎవరంటే సౌలు కుమార్తె. ఏం జరుగుతుందో తెలుసా? ఒక రోజున మందసాన్ని తీసుకురావటానికి దావీదు కొంతమందిని తీసుకుని యెరూషలేము దేవుడి మందసం తీసుకురావటానికి వెళ్తాడు. అర్థమైందా? మీకు తెలిసిందే, కానీ సందర్భం బట్టి చెప్తాను. అయితే తీసుకొచ్చే విధానం ఎలాగుందో తెలుసా? మందసమును క్రొత్త ఎడ్ల బండి మీద ఎక్కించుకుని తీసుకొస్తున్నప్పుడు నాకోరు అని కళ్ళం దగ్గరికి రాగానే మందసం అలాగా ఒరుగుతుంది. ఒరగగానే మందసం పడిపోతుందని ఉజ్జా అనే ఒక వ్యక్తి పట్టుకోగానే వెంటనే చచ్చిపోతాడు. మీరు అడగాలి కదా, మందసం పట్టుకుంటే ఎందుకు చచ్చిపోవాలి? మందసం దేవుడి నిబంధన కలిగింది. అహరోను చిగురించిన కర్ర, కొన్ని వస్తువులు ఉంటాయి కదా అందులో, 10 ఆజ్ఞలు,
గంగాళం. అంటే దేవుడు ఆ రోజున ఇదిగో నేను మీతో ఉంటాను, మందసంగా మీతో ఉంటాను, యుద్ధ భూములో ఇది ఉంటే మీకు జయం అని వాళ్ళు మందసం అంటే దేవుడు ఉండేది అని వాళ్ళు మందసం చేసుకున్నారు. మందసాన్ని వాళ్ళు వెంబడిస్తుకుంటూ దాన్ని ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్తా ఉన్నారు. కానీ దాన్ని తీసుకెళ్లే విధానం ఒకటి ఉంది, అర్థమైందా? దాన్ని తుమ్మకర్రల చేత దానికి రింగులు ఉంటాయి, దాంట్లో తోసి లేవీలే మాత్రమే మోయాలి భుజాల మీద, అవునా? కానీ దావీదు చేసిన పని ఏంటో చెప్పనా, దాన్ని కొత్త ఎద్దుల బండి అంటే ఎద్దుల బండి మీద ఎక్కించేసి దాన్ని తీసుకొచ్చేస్తున్నారన్నమాట. అంటే మందసం మోయవలసిన విధముగా మోయబడలేదు. అందుకే నిర్గమకాండ 25:14 ఉంటుంది. ఎలా ఉంటుంది చెప్పినా, దానికి రింగులు ఉంటాయి కదా, మందసం 4 వైపులా తుమ్మకర్రలు తోసి యాజకులు లేవీలే మోయాలి. అలా మోసే ఆ మందసాన్ని దావీదు గారు ఎడ్ల బండి మీద ఎక్కించుకొస్తే ఒజ్జా సావుకు దావీదే కారణం అనుకోవాలి ఒక విధంగా చెప్పాలంటే. పాపం ఆయనకి ఏం తెలియదు, అయ్యో దేవుడు మందసం పడిపోతే అలా పట్టుకుపోయేటప్పటికి వెంటనే దేవుడు ముత్తాడు చచ్చిపోయాడు. దేవుడి నిబంధన ఎలాగొండ చెప్పనా, ఏది చేయాలో అదే చెయ్యాలి, ఎవరికి ఏ పని చెప్పారో ఆ పనే చెయ్యాలి, ఎవరికి ఎటువంటి పరిస్థితులు కూడా ఎలా అదే చెయ్యాలి, ఎవరికి ఏ బంధుత్వాలు ఇచ్చే బంధుత్వాలు కాపాడుకోవాలి, అక్రమైన మార్గాలు వెళ్ళకూడదు. అటువంటి పరిస్థితులు కానీ దాటితే అక్కడ భౌతికంగా చచ్చిపోయాడా? ఈనాడు కొత్త సార్వత్రిక సంఘంలో ఉన్నవాడు సావరు కానీ, భౌతికంగా సావరు కానీ ఆత్మీయంగా నువ్వు జీవించుచున్న పేరు మాత్రమే కానీ నీవు మృతుడివే. ఇది మనకి కరెక్ట్గా సరిపోద్ది. మనం బ్రతికున్నాం కానీ ఆత్మ జీవితంలో చచ్చిపోయాం. ఎప్పుడైతే చచ్చిపోయాడో దావీదుకి భయం వేసేస్తుంది. అక్కడే మందసాన్ని వదిలేసి అక్కడ ఒబేదెదోము ఒక ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోతాడండి. వెళ్ళిపోయి కొన్ని దినాలు అయిన తర్వాత దావీదుకు ఒక వార్త వినబడుతుంది. ఒక 3 నెలలు ఉంటుంది మందసం అనుకుంటా. దావీదుకు వినపడిన వార్త ఏంటో తెలుసా? దేవుడు మందసం ఒబేదెదోము ఇంట్లో ఉందని తెలిసి, దేవుడు వారు బహుగా ఆశీర్వదించాడని తెలిసి మందసం తీసుకెళ్ళిపోతే కొత్తాడు. చూడండి అక్కడ ఉంటుంది 12 వచ్చిన చదవండి, 6:12. దేవుడి మందసం ఉండుట వలన యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానంతటిని ఆశీర్వదించుచున్నాడని సంగతి దావీదును కనబడగా, దావీదు పోయి దేవుడి మందసమును ఒబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురముతో ఉత్సాహముతో తీసుకుని వచ్చాను. చూడండి, ఇప్పుడు తీసుకొచ్చే విధానం బాగుంది. అయితే ఎప్పుడైతే మందసం ముట్టగానే చనిపోగానే అయిపోయింది వినాశనం అని దానికి అక్కడ పేరు పెట్టేసి దావీదు వెళ్ళిపోయాడు. కానీ అది వినాశనము కాదు, దేవుడు మందసం ఉండటం వల్ల ప్రమాదం కాదు, దేవుడు మందసం ఉండటం వల్ల మరణము జరగదు. ఎందుకంటే ఒబేదెదోము ఇంటి వారు బాగా ఆశీర్వించబడుతున్నారు, నాదే తప్పు, మందసం తెచ్చే విధముగా తేలేదు, మందసం క్రమమైన విధంగా తేలేదని దావీదుకి తెలిసి ఒబేదెదోము ఇంటి వారిని ఆశీర్వదిస్తూ ఉన్నట్టే అది నా పురములో ఉండాలి, నా ఇంట్లో ఉండాలి, నా జనుల మధ్యన ఉండాలి, నా ప్రజలు ఆశీర్వదించబడాలని మందసం తీసుకురావడానికి వెళ్ళిపోయాడు. తీసుకొచ్చేటప్పుడు గొప్పగా తీసుకొస్తున్నారు చెప్పిన, నాట్యం ఆడుతూ తీసుకొస్తున్నాడు, కేరింతలు కొడుతూ తీసుకొస్తున్నాడు, ఆనందంతో పరితపించు తీసుకొస్తున్నాడు, ఆరాధన చేస్తూ తీసుకొస్తున్నాడు. దేవుడి మందసం వస్తుంది. దేవుడి మందసం ఎదుర దావీదు పరవశం చెందుతున్నాడు. ఏమాత్రం కుళ్ళి కుతంత్రాలు లేవు, ఏమాత్రం కూడా దావీదు మనసులో వేరేది లేదు. ఏం చెప్పినా ఆయన నిశ్చయముగా ఆరాధన చేసుకుంటూ చక్కగా దేవుడి మందసాన్ని దావీదుపురం యెరూషలేము పురం తీసుకొస్తా ఉంటుంటే ఇది చూసింది మేకాలు. చూసి కిటికీల నుంచి చూసి, ఈడు రాజేనా, అసలు ఈడు రాజేనా, ఈడు బతుకు తగలడా ఏంటి పనికత్తుల దగ్గర చెబుతుంది, కించబరుతుంది భర్తనే. ఏమంటుంది చెప్పనా, ఆడు రాజేనా, ఇగో పనికత్తును కానుగాగేసి కిటికీల నుంచి సరిగ్గా చూడు, మీ యజమాని మీ ఓనర్ గారేనా అని అంటే పనికత్తులు చూసి, అమ్మ దావీదు గారే మీ భర్త గారంటే అంటే ఎంత నీచంగా దిగజారిపోడేంటి. ఆ ఎదురుకుండా అంతమంది ఉంటే అలా డ్యాన్స్ చేస్తాడు. పక్కన బట్టలు జారిపోతున్నాయి, ఓ పక్కన తల ఎగిరిపోతుంది, ఓ పక్కన కాళ్ళు దుమ్ము లేకపోతుంది, ఎంతగా పిచ్చ పనులు చేస్తున్నాడు అని చెప్పేసి దావీదుని కించబరుస్తుంది, నీచంగా మాట్లాడుతుంది తన భార్య. నేను అంటాను దావీదు చేసింది ఏంటి? దావీదు అంటాడు చూడండి, 16 వచనం చదవండి. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా
సౌలు కుమార్తె మేకాలు కిటికీలను చూసి యెహోవా సన్నిధిన గంతులు వేయుచు నాట్యమాడుచున్న దావీదును కనుగొని తన మనస్సులో అతను హీనపరిచింది. దావీదు ఎక్కడున్నాడు చెప్పండి, చెప్పాలి. దావీదు ఎక్కడున్నాడు? దేవుని సన్నిధిలో నాట్యమాడుతూ ఉన్నవాడిని హీనపరిచింది. నేను అంటాను, దేవుడి మందిరానికి వెళ్తున్నవాడు ఎందుకు హీనపరుస్తాను? ఈయన బ్రాంతి కొట్లో ఉన్నాడా, సారా కొట్లో ఉన్నాడా? ఒకప్పుడు తాగుమూతుడుగా ఉంటాడు భర్త, తర్వాత మారతాడా? మారా కూడా విలువ ఉండదు, మారా కూడా హీనస్థితిగా చూస్తారు. కానీ ఇక్కడ దావీదు దేవుడి సన్నిధిలో ఉన్న దావీదుని కూడా తన భార్య చాలా హీనంగా చూసింది. అసలు హీనంగా ఎక్కడ చూస్తారు చెప్పండి? ఇప్పుడు మీరు వస్తారండి, మీరు అలాగే వెళ్తారో, నేను బ్రాంతి కొట్టుకాడు కనబడితే ఎలా చూస్తారో, దేవుడి మందిరంలో కనబడితే ఎలా చూస్తారు చెప్పండి? నేను ఒకవేళ బ్రాంతి కొట్లో ఇలా కాయట్టుకు తోల్తా వచ్చానుకో, ఆహా మంచోడు అని చెప్తారా మీరు? చెప్పండి, మీ ఇద్దరు ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు. దేవుడి మందులో కనపడి మీరు అలా రాగానే నేను బైబిల్ ఎట్టి బయట రాగానే ఛీ థూ అని వస్తే ఊసి వెళ్తారా? కానీ ఈమె చేసేది ఏంటో తెలుసా? దావీదు దేవుడి సన్నిధిలో నాట్యమాడితే తన మనస్సులో హీనపరుచుకుంది. ఈరోజు చాలామంది పరిస్థితి అదే. దేవుడికి సాక్షిగా బ్రతుకుదామన్నా, దేవుడి సువార్త ప్రకటిద్దామన్నా, దేవుడికి మహిమకరంగా బ్రతుకుదామన్నా, పరిశుద్ధంగా బ్రతుకుదామన్నా అన్నీ వదిలేసుకుని మంచిగా ఏమి కూడా హృదయంలో పెట్టుకోకుండా బ్రతుకుతుంటే ఆ వ్యక్తిని చేతకన్నులో చూస్తున్నారు. ఈ రోజున చూస్తున్నారు, ఎందుకు పనికిరాడు కింద చూస్తున్నారు. కానీ మనస్సులో నువ్వు హీనపరిస్తే దేవుడు చూసి మేకలకు ఒక బుద్ధి చెబుతాడు. అది చూడండి. తర్వాత చూడండి, 20 వచనం చదవండి. 20 వచనం. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెకు మేకాలు దావీదు ఎదుర్కొనకపోయి బయలుదేరి వచ్చి ఈయన స్థితి గల పనికెత్తులు చూచుచుండగా వ్యర్థుడు ఒకడంటే నువ్వు నీ బట్టలు విప్పి వేసినట్లుగా ఇశ్రాయేలు రాజువైన నీవు నేడు బట్టలు తీసి ఎంత ఘనంగా కనపడితవని చాలా ఎట్టకారంగా మాట్లాడింది. అర్థమైందా? చాలా పనికత్తుల ముందు దావీదుని ఎంత నీచంగా కించపరిచిందంటే, రాజు నీవు నేడు బట్టలు తీసివేసి ఎంత ఘనంగా కనపడితివయ్యని అపహాస్యం చేసినందున దావీదు అంటాడు. ఏమంటే చెప్పండి దావీదు? చూడండి, దావీదు ఒక మంచి మాట మాట్లాడతాడు. నీ తండ్రిని అతని సంతతిని విస్తరించి ఇశ్రాయేలునకు తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకే నన్ను ఏర్పరచుకునిన యెహోవా దేవుని సన్నిధి నేను అలాగే చేసి తిని, యెహోవా సన్నిధి నేను ఆట ఆడి తిని. అంతే తప్ప నేను ఏమని చేశానా? నేను దేవుని ఆరాధన చేశాను, అది నేను చేసిన తప్పు. దేవుని మహిమపరిచాను, అది నేను చేసిన తప్పు. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, దేవుడు నన్ను పిలుచుకున్నాడు, గొర్రెల దొడ్లో ఉన్నవాడిని నన్ను ఏర్పరచుకుని నన్ను రాజుగా చేశాడు. ఆయన ఎదుట నేను ఆరాధన చేస్తే నీకు లోకువైపోయాను, ఆయన ప్రకటిస్తుంటే నీకు లోకువైపోయాను, ఆయన కొరకు సాక్షిగా నిలబడితే నీకు లోకువైపోయాను, ఆయన మహిమపరుస్తుంటే నీకు లోకువైపోయాను, ఆయన కొరకే బ్రతుకుతానని చెప్తే నీకు హీనమైపోయినా అని దావీదు మేకాలుతో చెప్తున్నాడు. ఈరోజు లేవు అటువంటి పరిస్థితులు. చేసుకో, చెప్పుకో, ఆరాధన చేసుకో, నీ దేవుడు నువ్వు ఉండు అని ఎంతమంది మనల్ని పక్కన పెట్టేస్తారో చెప్పండి. పెట్టేస్తున్నారు, పెట్టేసినా పర్వాలేదు. అర్థమైందా? నువ్వు యెహోవా సన్నిధి ఉన్నావు అనే విషయం మర్చిపోకు. అలా పెట్టిన వాళ్ళకి జరిగిన పరిస్థితి ఏంటో తెలుసా? చూడండి, 22 నేను చదువుతాను. ఎంతకంటే మరి ఎక్కువగా నేను తునీకరింపబడి నా దృష్టిగా నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి గనుడొగుదునని మేకాలతో నేను. ఇదిగోండి, మరణము వరకు సౌలు కుమార్తె యొక్క మేకాల కంట గర్భం రాలేదంటాం. దేవుడు పిల్లల కనకుండా గర్భం మూసేశాడు. అంటే దేవుడి కొరకు సాక్షిగా బ్రతికుతున్న వ్యక్తిని, దేవుడి కొరకే బ్రతికి చనిపోదామన్న వ్యక్తిని, దేవుని సువార్త చేస్తున్న వ్యక్తి కనుక ఆటంకము కలిగిస్తే జరిగిదేంటో తెలుసా? మేకాలు అసలు గర్భం ధరించలేదు, మూసేశాడు దేవుడు. అలాగా అటువంటి పరిస్థితులు కనుక నువ్వు కనుక కలిగి ఉంటే కనుక దేవుడు మేకాలు జీవితంలో కనుక గర్భము మూసేశాడు. కానీ మన జీవితంలో కనుక ఆయన ఏ దీవెన కూడా కుమ్మరించబడకుండా ఆకాశ వాకిట్ని మూసేస్తాడనమాట. దేవునికి స్తోత్రం. ఉంది కదా, ఆయన పట్టజాలని విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తా అన్నాడు. అవి ఒకవేళ మూసేసాడనుకో మన జీవితంలో, కారణం ఏంటి చెప్పనా? దేవుడి సువార్త చేస్తున్న వారిని, దేవుడి కొరకు నిలబడిన వారిని, దేవుని సేవ చేస్తున్న వారిని ఎప్పుడైనా సరే నువ్వు కానీ నేను కానీ మనస్సులో కనుక హీనపరుచుకుంటే,
మనసులో గనక తక్కువగా అంచనేస్తే, కర్రపత్రిక పంచిపెడుతున్న వారిని కనుక వీడి పని పట్టలేదని కానీ మనస్సులో అనుకుంటే గనక, అర్థమైందా? దేవుని సువార్త ప్రకటిస్తున్న వారిని, వాళ్ళు ఎవరైనా సరే దేవుని సువార్త ప్రకటిస్తున్న వారిని కనుక మన మనసులో వీళ్ళకి పని పాట లేదే అని కనుక నువ్వు అనుకుంటే చాలు, నీ జీవితంలో జరగవలసిన ప్రతిది కూడా దేవుడు మూసేస్తాడు. అర్థమైందా? వాళ్ళు ఎవరు అనుకుంటున్నావు? ఎవరు వారు? దేవుడి సన్నిధిలో ఉండి సువార్త చేస్తున్నారు వారు. దేవుడి సన్నిధిలో ఉండి ఆరాధన చేస్తున్నారు. దేవుడి సన్నిధిలో ఉండి పరిచర్య చేస్తున్నారు. దేవుడి సన్నిధిలో ఉండి సమస్త నష్టపరుచుకుంటున్నారు. దేవుడి సన్నిధి కొరకు ఏదైనా ఎంత లెక్కన వెళ్ళాలనుకున్న వారిని చూసి నీ మనసులో వీడికి పని పాట లేదా, వీడింతే, వీడు సంపాదించడో, వీడు పనికిరాడు, వీడు పని చేయడు, వీడు ఉపయోగపడ్డా అని నువ్వు అనుకుంటే, ఈ మేకాలు గారికి జరిగినది, ఈ మేకాలు సౌలు కూతురికి జరిగింది, నీ నా జీవితంలో కూడా ఖచ్చితంగా జరుగుతుంది. గమనించండి. అర్థమైందా? అంతేగా మనం ఏం చేయకూడదు? దేవుడి పరిచారకులని, దేవుడి పక్షాన ఉన్నవారిని, దేవుడి కొరకే ప్రయాసపడుతున్న వారిని, దేవుడి చిత్తములు ఆయన కొరకు ఏదైనా చేయగలుగుతున్న వారికి అవసరమైతే మనం ప్రోత్సహించాలి తప్ప, చెప్పండి, మనస్సులో హీనపరిస్థితి అంటే, మనస్సులో హీనపరచడం అంటే చెప్పావులే, చేసావులే, ఎల్లెళ్ళు అని అంటే, సొంత భార్య సొంత భర్తని హీనపరిచింది, మరి దేవుడు ఊరుకున్నాడా? మా ఆయనే కదా, నా భర్తే కదా, నా భార్యే కదా అంటే కుదరదు. నీ భర్త అయితే అయ్యాడమ్మా, కానీ ఆడు నా సన్నిధిలో నాట్యమాడాడు. అర్థమైందా? నీ భార్య అయితే అయ్యింది, నా సన్నిధిలో పరిచర్య చేస్తుంది. నువ్వెందుకు మాటి తిడుతున్నావు? మాటికి ఎందుకు ఏనపరుస్తున్నావు? జాగ్రత్త, తస్మత్ జాగ్రత్త అంటున్నాడు దేవుడు. ఇప్పుడు మేకలు అడగాలి, అయ్యా నాకు గర్భం రావటం లేదంటే నేనే మూసేసాను అంటాడు దేవుడు. ఎందుకంటే ఆయన చిత్తం అది. అప్పుడు అడుగుతుంది మేకలు, అనుకుందాం, ఎందుకు మూసేసావా అంటే, నువ్వు దావీదుని ఎందుకు కించపరిచావు, పనికెత్తెల ముందు అంత హీనపరిచావా అంటే, నా భర్తే కదా నేను అనుకుంటా లేదా? లేదు, నీ భర్త అయితే తర్వాత, కానీ నా పని నిమిత్తం బయటికి వెళ్ళాడుగా, నా సువార్త చేస్తున్నాడుగా, నా కొరకు బ్రతుకుతున్నాడుగా, నా కొరకు పరిశుద్ధంగా యథార్థంగా జీవిస్తున్నాడుగా, అంత పాపాన్ని విడిచిపెట్టాడు కదా, నా కొరకు నా నిబంధన మేరకుండా నా వాక్యాన్ని తృణీకరించడం బ్రతుకుతున్న వాడిని నువ్వు కించపరిచావు. అర్థమైందా? అందుకు కాబట్టి నా సన్నిధిలో ఆటలాడి, నా సన్నిధిలో నాట్యమాడిన దావీదును హీనపరచు. నీ మనస్సులో దావీదుకి తెలియలేదు, కానీ నాకు తెలిసింది. ఎందుకంటే అందుకే దావీదు రాశాడు కీర్తనలు ఉంటాయి కదా, హృదయ అంతరంగములను పరిశీలించగలిగిన దేవుడు నీవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పరిశీలించగలిగాడు, మేకాలు దొరికేసింది. అర్థమైందా? దొరకగానే దేవుడు ఏం చేశాడు? తప్పని మూసేశాడు. అంతే, మూసేశాడు. ఎందుకు మూసేశాడంటే, దేవుడు పని చేస్తున్న వారిని ఆమె తృణీకరించింది. మీకు ఎప్పుడైనా మన కర్రపత్రికలు పంచుతున్న వారిని కానీ, సువార్త ప్రకటిస్తున్న వారిని చూసి ఏమనలేచా, నా తోటి జత పనివారు, ఎటంట ఏమనలే, నా తోటి జత పనివారు అని మనము ఆ వ్యక్తి నిమిత్తం మనం సంతోషంగా ఎదరికి వెళ్ళాలి తప్ప, పని పాటలాగా తిరుగుతున్నారని ఎప్పుడు మనం అనుకోవద్దు. అర్థమైంది? అనుకోవద్దు. ఓకేనా? ఎప్పుడు అనుకోవద్దు. చూడండి, ముగించేస్తాం. చూడండి, ముగింపు యెషయా గ్రంథం చూడండి, 60వ అధ్యాయానికి రండి. ఎలా తృణీకరించబడుతున్న వారి కొరకు దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. 60వ అధ్యాయం చూడండి, 14వ వచనం. నిన్ను బాధించు వారి సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిలపడిదురు, నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడిదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్తున్నాను, దేవుని కొరకు, దేవుని సువార్త కొరకు, దేవుని చిత్తము కొరకు నువ్వు ఎప్పుడైనా తృణీకరించబడితే ఏం బాధపడక్కర్లేదు. ప్రభు అంటాడు, నిన్ను ఎవరెవరైతే బాధ పెట్టారో వాళ్ళే కదంట, వాళ్ళ సంతానం అంతా, వాళ్ళకి సంబంధించిన వారందరూ కూడా వచ్చి ఎక్కడికి వచ్చేస్తారంట? నీ ఎదుట సాగిలు పడతారంట. అర్థమైందా? మనం దేవుని కొరకు కనుక నిలబడి ప్రతి విషయములో మాటి మాటికి మనం తృణీకరించబడితే, వాక్యం ప్రకటించేటప్పుడు, పరిశుద్ధంగా బ్రతికేటప్పుడు, ఆచారాల వైపు తిరగనప్పుడు, లోక సంబంధమైన కార్యాలు చేయనప్పుడు, ఏ విషయములు కూడా మనము తృణీకరించకుండా మనము దేవుని కొరకు జీవిస్తూ దేవునికి ఇష్టం లేని వాడు తృణీకరిస్తూ ఉంటుంటేనంట, అప్పుడు ఆ విషయాలు బట్టి మనం కొంతమంది అంటారు కదా, అబ్బా ప్రార్థనకి వెళ్తే రాకూడదా,
ప్రార్థనకి వెళ్తే సినిమాలు చూడకూడదా? ప్రార్థనకి వెళ్తే అది చేయకూడదా, ఇది చేయకూడదా, అది అదే ఇది ఇదే అంటారు కదా. అటువంటి వారిని కూడా లెక్క చేయకుండా కానీ దేవుని కొరకు నిలబడితే దేవుడు అంటాడు, ఏమంటాడు చెప్పనా? నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదాల మీద పడతారంట. దేవునికి స్తోత్రం. ఇది చెప్పింది ఎవరు? దేవుడు. మాట తప్పుతుందా? దేవుడు మాట్లాడితే మాట తప్పుతుందా? భూమి ఆకాశము గతించిపోని నా మాటలు గతింపమన్నాడు. అందుకే నేను చెప్తున్నాను తెలుసా, వాక్యమును బట్టి ఎవరు తృణీకరించిన బల్ల సువార్త మానుకో, ఎవరు తృణీకరించిన పర్లేదు దేవుడి సన్నిధి మర్చిపోకు, ఎవరు తృణీకరించిన పర్లేదు ఏ అపరిశుద్ధతనైతే విసర్జించో దాన్ని మరి అన్నడు నువ్వు ఆశించకు. ఎవరు మనస్సులో హీనపరుచుకున్నావు నాకు తెలియకపోవచ్చు, నీకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు. నేను చెప్తాను, ఇప్పటికే ఎవరెవరైతే నా విషయంలో తృణీకరించి హీనపరిచారో వారి జీవితాలు ఇప్పటికే దేవుడు చాలా చేసేసాడు. అర్థమైందా? ఎందుకో తెలుసా? నీకు తెలిసిందనుకో, తెలిసాక ప్రార్థన చేస్తావు. నన్ను ఇలాగ అంటున్నాడు ప్రభు, ఆ వ్యక్తి సువార్తకి వెళ్తే వెళ్ళొద్దు అంటున్నాడు, నన్ను కొట్టాడు తిట్టాడు అంటావు. కానీ నేను కొట్టకముందే కొడతానన్న ఆలోచన ఎప్పుడైతే ఆ వ్యక్తిలో వచ్చిందో అప్పుడే దేవుడికి తెలుసు, అప్పుడే వాడికి రావాల్సిన దేవుడు ఆపేస్తాడు. ఇప్పుడు ఊళ్ళోనే నువ్వు వేరే పార్టీ వాడైతే ఆ పార్టీ వాడు నీకు నీళ్ళు రాకుండా ఆపేస్తాడు అప్పుడా? అంటే నువ్వు పలానా పార్టీ సంబంధించి చెప్పేసి మన పక్కింటోడికి ఎదురుంటోడి నీళ్ళు వస్తే మనకు వస్తామా అని వస్తాయి. కారణం వాడికి తెలుసు, ఇడు ఆ పార్టీ ఓడి రోయ్ ఆపేస్తారు. దేవుడికి తెలీదా? మనుషులకే తెలిసినప్పుడు నువ్వు ఎప్పుడైతే నీ గురించి నేను చెడ్డగా ఆలోచించానో అప్పుడే దేవుడికి తెలుసు, అప్పుడే దేవుడికి కార్యం చేసేస్తాడు. ఏం తెలుసా? మనం ఏమైతే కావాలనుకుంటాం, ఏమైతే మనకి అవసరమైన వాటన్నింటినీ బంద్ చేసేస్తాడు. కారణం ఏంటి చెప్పనా? ఒకవేళ అడిగితే ప్రభువా నాకు అది ఎందుకు చేయలేదంటే కనుక నువ్వు ఆ వ్యక్తిని హీనపరచగా, ఆడు నా బిడ్డ కదా, నా కొరకు బ్రతుకుతున్నాడు కదా, నా కొరకు అన్నిటిని వదులుకున్నాడు కదా, నిందలు బాధలు అవమానాల మధ్య నడుస్తున్నాడుగా, సువార్త ప్రకటిస్తున్నాడుగా, ప్రార్థించడం మానటలేదు కదా, అటువంటి వ్యక్తిని నీ మనస్సులో నువ్వు హీనపరిచావు. నేను మనస్సును ఎరిగిన వాడిని కాబట్టి, హృదయమును ఎరిగిన వాడిని కాబట్టి, నేను పగ తీర్చడం నా పని కాబట్టి ఏంటి, నా సన్నిధిలో ఉన్నవాడిని ఎవడు కూడా ఏమంటానికి సరిపోడు అని అంటాడు. ఏమంటాడు చెప్పనా? ఇశ్రాయేలును ముట్టువాడు నా కనుపాప. ఎవరు ఇశ్రాయేలు? దేవుని ప్రజలు. ఎవరు? క్రైస్తవులు, క్రీస్తును కలిగిన వాళ్ళు. క్రీస్తును కలిగిన వారి జోలికి ఎవరైనా వస్తే గుర్తుంచుకోండి, క్రీస్తును కలిగిన వారి జోలికి ఎవరైనా వస్తే అపోస్తుల గారిలో ఒక మాట ఉంటుంది, భూమిని తలకిందులు చేసేవారు ఇక్కడికి వచ్చారని. అదే పుస్తకంలో ఒక మాట ఉంటుంది, చెరసాలు పునాదులు కదిలిపోయాని. అంటే క్రైస్తవులు కనుక ఎవరైనా ఏమైనా అంటే ఏంటి, దేవుడు ఊరుకోడు. కానీ ఆయన పనిని ఆయన ప్రారంభిస్తాడు. కానీ అది కార్యరూపం దాల్చేటప్పటికి మన నోరెళ్ళబెట్టుకుని అవునా అని అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? దేవుడు ఆయనే మనుష్య కుమారుడికి లోకానికి వచ్చినప్పుడు మనుషుల చేత ఏమయ్యాడు? తృణీకరించబడ్డాడు. తృణీకరణ అంటే ఏంటో తెలుసు ఆయనకి. అర్థమైందా? విసర్జించబడటం అంటే తెలుసు ఆయనకి, అవమానం అంటే తెలుసు ఆయనకి, నిందంటే తెలుసు ఆయనకి, హేళన అంటే తెలుసు ఆయనకి. ఎందుకంటే వాటన్నిటి మధ్యన ఆయన నడిచాడు. అందుకే హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంటుంది, ఆయన శోధించబడి, ఆయన మనవలే శోధించబడి, ఆయన మన మాదిరిగా ఉండడం కోసం ఆయన మార్గంలో మనకు ఉంచి వెళ్ళిపోయాడు. ఆయనకి పెట్టబడిన పేరు ప్రధాన యాజకుడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రధాన యాజకుడు. ఆయన వెళ్తూ మనకు ఒక మార్గాన్ని ఉంచి వెళ్ళిపోయాడు. దాన్ని పౌలు పూర్తి చేస్తూ అంటాడు, ఆ గ్యాప్ని పూర్తి చేస్తూ అంటాడు, క్రీస్తు యేసునందు కలిగిన ముద్రలు నా యందు కూడా నేను కలిగి ఉన్నాను, నన్ను ఎవడు శ్రమ పెట్టొద్దు అని అంటాడు. తెలుసా? గలతీ పత్రిక రాస్తూ అంటాడు, క్రీస్తు యేసునందు శ్రమలు ఏమైతే ఇంకా మిగిలి ఉన్నాయో అవి నా యందు నేను ముద్రలుగా కలిగి ఉన్నాను. అయ్యా నన్ను ఎవడు శ్రమ పెట్టు. ఏం కలిగి ఉన్నాడు ముద్రలు తెచ్చా? పౌలు ఈపి మీద దెబ్బలు, పౌలు గారు ఈపి మీద రాళ్ల దెబ్బలు, బెత్తమ్మ దెబ్బలు, పౌలు గారు చొక్కాలు తీసి చూస్తే ఎక్కడ కూడా ఎంత మానిన దెబ్బ ఉండదు. పచ్చిపుండే రసి గారిపోతున్న శరీరమే. ఆ ముద్రలు కలిగి ఉన్నాడు. తెలుసా? అందుకంటాడు, నన్ను ఎవరు బాధ పెట్టొద్దు, నన్ను ఎవరు తృణీకరించొద్దు, నన్ను ఎవరు ఆటంకపరచొద్దు. ఎందుకో తెలుసా? దేవుడు అప్పగించే పని పూర్తి చేయడానికి ఆ మార్గంలో నేను ఉన్నాను అని మనం చెప్పగలగాలి.
అలా చెప్పగలరని మాటలు కాదు. అది చెప్పిన పౌలు గారు ఏ పరిస్థితుల మధ్యనైతే దేవుడు పని చేయటానికి ఆయన పని నిమిత్తం ముద్రలు కలిగి ఉన్నాడో, నేటి క్రైస్తవులమైన మనము కూడా ఆయన తృణీకరించబడ్డాడు, తృణీకరణ మనకు కొత్త ఏమి కాదు. ఆయన నిందించబడ్డాడు, నింద మనకు కొత్త ఏమి కాదు. ఆయన అవమానించబడ్డాడు, అవమానం మనకు కొత్త ఏమి కాదు. ఆయన హేళన చేయబడ్డాడు, హేళన మనకు కొత్త ఏమి కాదు. ఆయన అపహాసం చేయబడ్డాడు, అపహాసం మనకు కొత్త ఏమి కాదు. కానీ మనము ఎవరిని తృణీకరించకుండా, మనసులో హీనపరచకుండా, మనం నిబ్బరమైన బుద్ధి కలిగి మనం ఉంటే గనక దేవుడు పని చేయటం ప్రారంభిస్తాడు. ఈ నా మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.